అసలు కరెంట్ అఫైర్స్ అంటే ఏంటి? పొలిటికల్ విషయాలను లేదా ఎంటర్టైన్మెంటో ఇలా కాదు, చదివే కోణంలో. కరెంట్ అఫైర్స్ అనేటివి ఏ ఏ పోటీ పరీక్షల్లో ఎక్కువగా అడుగుతూ ఉంటారు? కరెంట్ అఫైర్స్ అనేది ఒక యూనివర్సల్ అండి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి మీరిచ్చే మోటివేషన్? పోటీ పరీక్షల్లో ప్రిపేర్ అవుతున్న వ్యక్తులు ఫస్ట్ మోటివేషన్ ఏంటంటే వాళ్ళ స్టేటస్లో ఇప్పుడు అప్లై చేయగానే ఐఏఎస్ అని పెట్టుకోకూడదు. ఎక్కువ ఎమోషనల్ స్టెబిలిటీ అనేది మెయింటైన్ చేయాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో ఈ కరెంట్ అఫైర్స్ రోల్ అనేది ఎంతవరకు ఉంటుంది? కరెంట్ అఫైర్స్ రోల్ అంటే ఇప్పుడు కాన్ఫిడెన్స్ మీద డిపెండ్ అయింది. యాక్చువల్ కరెంట్ అఫైర్స్ వెయిటేజ్ తక్కువ. అసలు ఈ కరెంట్ అఫైర్స్ అనేటివి చూస్తే చాలా అంశాలు చెప్తారు. ఎలా చదవాలి, అట్లాగే ఎగ్జామ్స్లో ఎట్లా అడగడానికి అవకాశం ఉంటుంది? ఏం చదవాలి అంటే మనం ప్రిపేర్ అవుతుంది గవర్నమెంట్ జాబ్స్కి, అవును. కాబట్టి సోర్సెస్ గవర్నమెంట్ సోర్సెస్ నుంచి తీసుకోవాలి. నమస్కారం, వెల్కమ్ టు మైక్ టీవీ. నేను సతీష్ అట్లా. విద్య, ఉద్యోగం, కరెంట్ అఫైర్స్, ఇన్ఫర్మేషన్ వీటన్నిటి గురించి కూడా మన ఛానల్లో ప్రతిరోజు తెలుసుకుంటూ ఉన్నాం. సో ఏ పోటీ పరీక్షల్లోకి వెళ్ళినా కూడా పై చదువులకు వెళ్ళాలన్నా విద్యపరంగా కానీ లేకపోతే ఉద్యోగపరంగా కూడా కరెంట్ అఫైర్స్ సమకాలీన అంశాలు అని బాగా వింటూ ఉంటాం. దానికి సంబంధించినటువంటి చాలామందికి అంటే ఏం మెటీరియల్ ప్రిపేర్ అవ్వాలి, ఎన్ని నెలలది చదవాలి, ఇట్లా రకరకాలుగా చాలామందికి డౌట్స్ ఉంటాయి. సో దానికి సంబంధించి మనం ఈరోజు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు 21st సెంచరీ కృష్ణ ప్రదీప్ గారి ఇన్స్టిట్యూట్కు సంబంధించి చీఫ్ మెంటర్ డాక్టర్ భవానీ శంకర్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం. నమస్కారం సార్. ఇప్పుడు నేను చెప్పినట్టుగా చాలామందికి అసలు కరెంట్ అఫైర్స్ పైన ఏవి కరెంట్ అఫైర్స్ ఏంటి అన్నట్టుగా చాలా రకాలుగా ఉంటుంది. అసలు కరెంట్ అఫైర్స్ అంటే ఏంటి? సమకాలీన అంశాలు అనడంలోనే మనకు అర్థమవుతుంది. ఇక్కడ ప్రస్తుతం వర్తమాన విషయాలను మనం అర్థం చేసుకోవడం. అవి ఏ రకంగా అర్థం చేసుకుందాం అంటే పొలిటికల్ విషయాలను లేదా ఎంటర్టైన్మెంటో ఇలా కాదు, చదివే కోణంలో ఉన్నటువంటి అంశాలు. మేజర్గా మనం చూస్తే వర్తమాన అంశాలకు సంబంధించి గత కాలపు ప్రశ్న పత్రాలను చూడాలి. అప్పుడు చదివే కోణం మనకి తెలుస్తుంది ఈ వర్తమాన అంశాలలో. అంటే ఇప్పుడు మనకి సపోజ్ పొలిటికల్ న్యూస్ వచ్చింది, యాంటీ డిఫెక్షన్ లా గురించి చదవాలి తప్ప డిఫెక్షన్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ చూడకూడదు. అంటే పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి పొలిటికల్ న్యూస్ కన్నా పార్టీ ఫిరాయింపుల చట్టం 1985లో వచ్చింది, దానికి సంబంధించిన 52 రాజ్యాంగ సవరణ ఉంది. ఇలాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోవాలి. అంటే వర్తమాన అంశాలు ఏం జరుగుతున్నాయో దానికి సంబంధించినటువంటి స్టాటిక్ విషయాలను మనం తెలుసుకోవాలి. అలానే ఇప్పుడు వర్తమాన అంశాలు స్పోర్ట్స్కి సంబంధించి వచ్చినా సరే, ఆ స్పోర్ట్స్కి సంబంధించిన కాంట్రవర్షియల్ ఇష్యూస్ జరిగినా సరే మనం వాటిని పక్కన పెట్టి ఆ కాన్సెప్ట్ అనేది ఎందుకు వచ్చింది, దానికి సంబంధించినటువంటి మూలమైన అంశం ఏంటి. ఇప్పుడు బీసీసీఐకి సంబంధించి ఒక కాంట్రవర్సీ ఇష్యూ వచ్చింది అనుకో, బట్ బీసీసీఐ అనేది గవర్నమెంట్ బాడీయా కాదా? బీసీసీఐ అనేది అది రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం, ఏ రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం వచ్చింది, దానికి ఉన్నటువంటి అధికారాలు ఏంటి, ఆ అధికారాలు ఏ ఆధ్వర్యంలో ఏ ప్రాధికార సంస్థ దాని ఆధ్వర్యంలో ఉంది, ఇలాంటివి తెలుసుకోవాలి. అంటే దాని రెగ్యులేటింగ్ అథారిటీ ఏంటని. సో ఇలా రకరకాల అంశాలు మనకి ఇప్పుడు సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా గురించి కొన్ని ఇష్యూస్ వస్తుంటాయి, ఆర్బీఐకి సంబంధించి కొన్ని ఇన్ఫ్లేషన్ సంబంధించి ఇష్యూస్ వస్తుంటాయి. అంటే మనం ఏం చేయాలి, మౌలికమైనటువంటి విషయాలకు వెళ్ళి ద్రవ్యోల్బణం అంటే ఏంటి, ఆర్బీఐ ఎందుకని రెపో రేట్ ఫ్రీక్వెంట్గా ఈ చేంజెస్ గురించి చెప్తుంటుంది త్రైమాసికంగా అనే విషయాలు మనం తెలుసుకుంటుంటాలి. అంటే వర్తమాన అంశాలు అంటే ప్రస్తుతం జరుగుతున్న విషయాలని గతకాల ప్రశ్న పత్ర కోణంలో కనుక మనం చూడగలిగితే అందులో ఉన్నటువంటి మౌలికమైన విషయాలు అర్థం చేసుకుంటే అప్పుడు కరెంట్ అఫైర్స్ అనేది మనకి ఇంటర్లింక్ ఎస్టాబ్లిష్ చేసుకోవడం ఈజీ అవుతుంది. ఇది యాక్చువల్ కరెంట్ అఫైర్స్ ఓరియంటేషన్. అంటే జనరల్గా ఈ కరెంట్ అఫైర్స్ అనేటివి ఏ ఏ పోటీ పరీక్షల్లో ఎక్కువగా అడుగుతూ ఉంటారు? కరెంట్ అఫైర్స్ అనేది ఒక యూనివర్సల్ అండి. అంటే అన్ని పోటీ పరీక్షల్లో ఉందనొచ్చు, అంటే ఇది సార్వత్రికంగా ఉందనొచ్చు. ఎగ్జాంపుల్గా నేను చెప్పగలిగితే ఇప్పుడు మనకి ఏపీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చింది, 81 పోస్ట్ ఉంది. March 17th ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంది. దానికి 2 పేపర్స్ ఉంటున్నాయి. టోటల్ 120 మార్క్స్ 120 మార్క్స్. అందులో 120 మార్క్స్లో 30 మార్క్స్ హిస్టరీ, 30 మార్క్స్ జోగ్రఫీ, 30 మార్క్స్ పాలిటీ ఇలా ఉంది పేపర్ 1లో. తర్వాత 60 మార్క్స్ యాప్టిట్యూడ్ రీజనింగ్, ఇంకో 30 మార్క్స్ మెంటల్ ఎబిలిటీ పోగా ఇంకో 30 మార్క్స్ కరెంట్ అఫైర్స్ అండ్ ఎక్స్క్లూజివ్గా ఉంది. అందులో నేషనల్, ఇంటర్నేషనల్ అండ్ రీజనల్ అని ఉంటుంది. ఒక్కొక్క అంశం మీద మనకి 10 ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటుంది. అంటే 240 మార్కుల్లో 8 అంశాలు ఉన్నాయి. ప్రతి అంశం మీద మనకి 30 మార్కులు. కరెంట్ అఫైర్స్ అనేది ఒక అంశం. ఎగ్జాంపుల్గా ఏ పోటీ పరీక్షలు అడుగుతారంటే ఇప్పుడు ఏపీ గ్రూప్ 1కి సంబంధించి 30 మార్క్స్ కరెంట్ అఫైర్స్ ఎక్స్క్లూజివ్గా ఉంది. ఇలా కాకుండా ఏపీ గ్రూప్ 2లో కూడా మనకి
కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఎక్స్క్లూజివ్ 150 మార్క్స్లో 30 మార్క్స్ ఉంది, మెంటల్ ఎబిలిటీ 30 మార్క్స్ ఉంది, మిగతా సబ్జెక్ట్స్ ఉంటాయి అలా. ఇప్పుడు ఇలానే మరి మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 చూసుకున్నాం, కరెంట్ అఫైర్స్ ఎక్స్క్లూజివ్గా 25 MCQs అడిగారు 150లో, అంటే ఎక్స్క్లూజివ్ వెయిటేజ్ ఇవ్వలేదు కానీ చాలా స్పష్టంగా అడిగారు. ఇంకా యూపీఎస్సీ ఎగ్జామ్ గురించి చెప్పక్కర్లేదు, కాంటెంపరీ ఇష్యూస్ నుంచి నేను ఇందాక చెప్పినట్టుగా స్టాటిక్ విషయాన్ని ఇంటర్లింక్ చేస్తూ అడుగుతుంది యూపీఎస్సీ. సో కరెంట్ అఫైర్స్ ఈజ్ ఎవ్రీవేర్, but you need to see through the lens of the previous year questions how they have asked and the approach given in the current issues అన్నమాట. అంటే పర్టికులర్గా ఈ పోటీ పరీక్షల్లో కరెంట్ అఫైర్స్ అనేటివి ఉంటాయి అన్నట్టుగా ఏమన్నా ఉంటాయా? అంటే ఏ పోటీ పరీక్షల్లో అడుగుతారు అనే విధంగా. అదే ఇప్పుడు గ్రూప్ 1లో మేము ఇందాక చెప్పినట్టుగా, గ్రూప్ 2లో చెప్పినట్టుగా పర్టికులర్గా ఈ విషయాలు అని అడిగారు అనుకోండి, మీరు ఏ విషయాలు అంటే నేను ఇందాక చెప్పినట్టు స్టాటిక్ ఏది ఉందో దాన్ని చూస్తారండి, మొదటి విషయం కరెంట్ అఫైర్స్లో. రెండో విషయం ఫ్యాక్ట్కి సంబంధించి అడుగుతారు. అంటే ఫ్యాక్ట్ అంటే మనకి ఇప్పుడు ప్రెజెంట్ ఏదో ప్లేట్ టెక్టానిక్స్ థియరీ అని మనం చదివేస్తాం, కానీ దానికి సంబంధించినటువంటి ప్లేట్ టెక్టానిక్ థియరీ వల్ల వచ్చినటువంటి ఫలితం ఏంటి అనేది మనం చూస్తే అది ఎవరెస్ట్కి సంబంధించిన హైట్ ఎంత పెరిగింది, ఎందుకు పెరుగుతుంది అని స్టాటిక్ కంపోనెంట్ తోటి ఇంక్లూడ్ చేసి ఫ్యాక్ట్స్ అడుగుతారు. లేదా మనకి ఎకనామిక్ సర్వే రిలీజ్ అయింది, బడ్జెట్ రిలీజ్ అయింది, దానికి సంబంధించి మనకి డెఫిషిట్స్ ఏ రకంగా ఉన్నాయి, అందులో ప్రైమరీ డెఫిషిట్ ఎంత, ప్రాథమిక లోటు ఎంత ఉంది, అందులో ద్రవ్య లోటు ఎంత ఉంది, ఇలాంటి అంశాల మీద అడుగుతారు. సో అంటే స్టాటిక్ సంబంధించి అంటే మనకి చదువుతూనే ఫ్యాక్ట్స్ అడుగుతారు, దానికి సంబంధించి ఇంటర్లింక్ చేసిన ఫ్యాక్ట్స్, యాక్ట్స్, బిల్స్, రీసెంట్గా పాస్ అయిన జడ్జిమెంట్స్, వీటి మీద అడుగుతారు కరెంట్ అఫైర్స్ అంటే. అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి కాన్ఫ్లిక్ట్ జోన్స్ ఎక్కడ ఉన్నాయి, మ్యాప్స్ అంటే మెడిటరేనియన్ సీ చుట్టూ ఉన్నటువంటి విషయాల్లో, అంటే మధ్యధరా సముద్రంలో జరుగుతున్నాడు, ఇప్పుడు ఇజ్రాయెల్ పాలస్తీన్ ఇష్యూ ఉంది, ఇజ్రాయెల్ పాలస్తీన్కి సంబంధించిన చారిత్రక అంశాలు మాత్రమే కాకుండా మనం ప్రధానంగా చూడాల్సింది అవి లొకేషన్ ఎక్కడుంది, వాటి మ్యాపింగ్ ఏంటి, ఇలా బ్లాక్ సీ ఎక్కడుంది, కాస్పియన్ సీ ఎక్కడుంది, వాటి బోర్డర్స్ స్టేట్స్ ఏంటి, ఇలా కాన్ఫ్లిక్ట్ జోన్స్ గురించి అడుగుతారు. అంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్లో కూడా మన బోర్డర్ స్టేట్స్ అండ్ మేజర్గా కరెంట్ అఫైర్స్లో వస్తున్నటువంటి స్టేట్స్ ఎక్కడున్నాయి, వాటి బోర్డర్స్ ఏంటి, వాటికి సంబంధించినటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి భూస్వరూపాలు ఏంటి, అంటే మ్యాప్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ అలా ఫ్యాక్ట్స్ అడుగుతారు, స్టాటిక్ పోర్షన్ నుంచి తీసి అడుగుతారు, అలానే మ్యాపింగ్ అనేది ఎక్కడుందో చూసి ఇంటర్నేషనల్ రిలేషన్స్ నుంచి అడుగుతారు. ఇలా ఇంటర్నేషనల్ రిలేషన్స్, పాలిటీ అండ్ రీసెంట్ ఇన్నోవేషన్స్ ఏమన్నా వచ్చాయో అడుగుతారు మనకి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినవి. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇప్పుడు రీసెంట్గా జీన్ టెక్నాలజీ గురించి ఎక్కువగా అడుగుతున్నారు, స్టెమ్ సెల్ థెరపీ గురించి అడుగుతున్నారు. సో బయోటెక్నాలజీకి సంబంధించిన కాన్సెప్ట్స్ మీద మనం చదివినప్పుడు ఈ బేసిక్ కాన్సెప్ట్స్ కూడా తెలిసి ఉండాలి. వాటిలో ఈ రీసెంట్గా వస్తున్నటువంటి ఈ ఫినామినన్స్ మనం అర్థం చేసుకోగలగాలి. ఇటీవల యూపీఎస్సీ క్రిస్పర్-కాస్9 జీన్ టెక్నాలజీ గురించి అడిగింది. సో దాంతో మన శరీరంలో ఉన్నటువంటి జన్యుని మనం తీసి వేరే జన్యుని పెట్టచ్చు అనేది ఒక సింపుల్ కాన్సెప్ట్ అనమాట. దాని గురించి అడిగింది యూపీఎస్సీ ఎగ్జామ్. సో ఇలాంటివి మనకి ఎప్పుడూ న్యూస్ పేపర్లో వస్తున్నటువంటి రీసెంట్ ఇన్నోవేషన్స్ కానీ టెక్నాలజీకి సంబంధించి, అలానే ఇంటర్నేషనల్ రిలేషన్స్లో జరుగుతున్నటువంటి కాన్ఫ్లిక్ట్ ఏరియాస్ కానీ అండ్ బోర్డర్ స్టేట్స్ తోటి మనకున్న సంబంధాల గురించి కానీ, ఇటీవల ప్రధానమంత్రి కానీ ప్రెసిడెంట్ కానీ విజిట్ చేసిన ముఖ్యమైన విషయాలు కానీ G20 సమ్మిట్కి సంబంధించి, ఇవి కాకుండా నెక్స్ట్ మనకి ఈ ఐఆర్ పాలిటీ గవర్నెన్స్కి సంబంధించినటువంటి బిల్స్, యాక్ట్స్, రీసెంట్గా పాస్ చేసినటువంటి జడ్జిమెంట్స్, ఇవన్నీ ఉంటాయి, ఇవి మనం చదవాల్సి ఉంటుంది. ఇప్పుడు చాలా అంశాలు మీరు చెప్తున్నారు సార్. ఇప్పుడు జాతీయ అంతర్జాతీయ అంశాలు కానీ, గవర్నెన్స్ కానీ, ఇంకా సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, ఇట్లా రకరకాలుగా చెప్తున్నారు. అసలు ఈ కరెంట్ అఫైర్స్ అనేటివి చూస్తే చాలా అంశాలు చెప్పారు. ఎలా చదవాలి, అట్లాగే ఎగ్జామ్స్లో ఎట్లా అడగడానికి అవకాశం ఉండొచ్చు? ఇప్పుడు మనకి మేజర్గా ఏం చదవాలి, ఎలా చదవాలి, రెండు అంశాలు ఉంటాయండి. అంటే ఏం చదవాలంటే రిఫరెన్స్ బుక్స్ ఏంటి, ఏ సోర్సెస్ ఎక్కడ, ఆధారాలు ఏంటి అని. రెండోది ఎలా చదవాలి, వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి, దీర్ఘకాలిక జర్నీ కాబట్టి ఇది దీర్ఘ ప్రయాణం. సో దీన్ని మనం రెండు రకాలుగా డీకోడ్ చేద్దాం ఇదే పద్ధతిలో. ఏం చదవాలి అంటే మనం ప్రిపేర్ అవుతుంది గవర్నమెంట్ జాబ్స్కి, కాబట్టి సోర్సెస్ గవర్నమెంట్ సోర్సెస్ నుంచి తీసుకోవాలి. ఫస్ట్ సోర్స్ గవర్నమెంట్ సోర్స్ నుంచి తీసినవే న్యూస్ పేపర్స్లో ఎడిటోరియల్స్గా వస్తాయి. ఆ గవర్నమెంట్ సోర్స్ ఏది, మనకి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో ప్రతిరోజు ఆర్టికల్స్ అప్లోడ్ అవుతాయి. ఒక్కొక్క మినిస్ట్రీ వెబ్సైట్కి సంబంధించినటువంటి ఆర్టికల్స్ అందులో అప్లోడ్ అయిన వాటిని తీసి వీళ్ళు న్యూస్ పేపర్లో ఎడిటోరియల్స్గా ఇస్తారు. రీసెంట్ ఫార్ములాస్ వచ్చినా కానీ, నెక్స్ట్ డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ అని ఏవో కొన్ని యాక్ట్స్ గురించి వస్తుంటాయి. ఇవన్నీ ఫస్ట్ వెబ్సైట్లోనే డ్రాఫ్ట్గా పెడతారు ఒక ముసాయిదా కింద. వాటిని తీసి ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్, అకాడమిషియన్స్ ఎడిటోరియల్ రూపంలో అందులో ఉన్నటువంటి గుణదోషాలు విశ్లేషిస్తారు, క్రిటికల్ అనాలిసిస్ చేస్తారు సింపుల్ చెప్పాలంటే. సో వాటిని మనం అర్థం చేసుకోగలిగితే మనకి అప్లికేషన్ ఓరియంటెడ్ నాలెడ్జ్ వస్తుంది. జస్ట్ ఫ్యాక్ట్స్ బట్టి కొట్టినట్టుగా మ్యాగజైన్స్ మంత్లీవి చదివేస్తే మనకి తేలిగ్గా అర్థం కాదు. ఫ్యాక్ట్స్ అలా కాకుండా మనం ప్రతిరోజు న్యూస్ పేపర్ని విశ్లేషణాత్మకంగా కనుక ఎడిటోరియల్లో ఇచ్చినవి, గవర్నమెంట్కి సంబంధించిన పాలసీస్ ఏంటి, స్కీమ్స్ ఏంటి, యాక్ట్స్ ఏంటి, వాటి మీద క్రిటికల్గా ఉన్న అనాలిసిస్ ఏంటి, అంటే వాటి మీద ఉన్న అపోజిషన్ ఏంటి,
ఇలాంటిది మనం ఎడిటోరియల్ పేజెస్ రోజు కొంచెం చదువుతూ వస్తే అప్పుడు మనకి మంత్లీ మ్యాగజైన్స్ ఇలాంటివి చదువుకున్నా కూడా ఏదైనా ఇన్స్టిట్యూట్ పబ్లిష్ చేసినవి ఈజీ అవుతుంది. సో అది ఎప్పుడైనా సరే మనకి లెర్నింగ్ సిస్టమ్ అనేది డిఫరెంట్ ఎకో సిస్టమ్స్లో వస్తుంది. ఫస్ట్ సిస్టమ్ ఏంటిది, అప్లికేషన్ ఓరియంటెడ్గా ఈజీగా నేర్చుకుంటాము. సెకండ్ ఏంటిది, మనం దాన్ని రిటెన్షన్ అంటే రివిజన్ చేయడం వల్ల వస్తుంది. సో కరెంట్ అఫైర్స్ చదివే విధానం అనేది ఈ రెండు అంశాల మీద ఆధారపడి ఉంటుంది. సో ప్రతిరోజు చదవడం వల్ల అప్లికేషన్ ఓరియంటెడ్ నాలెడ్జ్ వస్తుంది. చదివిన వాటిని మంత్లీ కంపైల్ చేసినటువంటి ఒక సింపుల్ మెటీరియల్ తీసుకొని కనుక మనం చదువుకోగలిగితే, లేదా మనమే సొంతంగా చేసుకునే కెపాసిటీ ఉన్న మంచిదే, అది ఇంకా మంచిదే. అలా చేసుకోలేకపోయినా ఈ కంపైల్డ్ మెటీరియల్ మనం రివైజ్ చేసుకోగలిగితే ఆ మంత్ జరిగిన అంతటి మీద, అప్పుడు కరెంట్ అఫైర్స్ మీద మనకి పట్టు సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇంకొక అత్యంత కీలకమైన విషయం ఏంటంటే, వీటన్నిటి ఆధారంగా కొన్ని ఎంసీక్యూస్ కానీ అండ్ మెయిన్స్ ఆన్సర్స్ కానీ మనం ప్రాక్టీస్ చేయాలి. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆ కరెంట్ అఫైర్స్ బేస్ మీద ఉన్నది. ఆ క్వశ్చన్స్ని మనం ఇంకా టెస్ట్ సిరీస్ కానీ ఎక్కడైనా టెస్ట్ అంటే 100 మంది రాస్తున్న ప్లేస్లో మనం టాప్ 10లో ఉండాలా 20లో ఉండాలా అని ర్యాంక్ అసెస్మెంట్ చేసుకోవాలి. అప్పుడు అందులో మనకి ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్గా మనం అటెండ్ చేయగలుగుతున్నాం, మనం ఎక్కడ లోపం ఉంది, ఎలా సరిదిద్దుకోవాలి అని తెలుస్తుంది. ఎలా చదవాలి అనే అంశంలో మనకి బ్యాక్వర్డ్ లింకేజ్ అండ్ ఫార్వర్డ్ లింకేజ్ అండి. బ్యాక్వర్డ్ లింకేజ్ ఫస్ట్ సోర్సెస్ ఆధారంగా చదువుతాం. ఫార్వర్డ్ లింకేజ్ అని ఫైనల్గా మన ర్యాంక్ అసెస్మెంట్ మన టెస్ట్లో వచ్చిన పర్ఫార్మెన్స్ రిపోర్ట్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ ప్రాసెస్ అంతా మనకి సమగ్రంగా 360 డిగ్రీస్లో చేయగలిగితే కరెంట్ అఫైర్స్ సులభం అవుతుంది. ఇది కష్టం మీద కూడుకుంది కాదు, కన్సిస్టెన్సీ మీద కూడుకుంది. అంటే స్థిరమైన ప్రయాణం మీద ఆధారపడి ఉంటుంది తప్ప ఐక్యూ మీద కాదు. హార్డ్ వర్క్ కెన్ బీట్ ఇంటెలిజెన్స్ హియర్. అది ఈ ఎగ్జామ్లో ఉన్న బ్యూటీ అండి. మేజర్గా చాలామంది ఏంటంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా గ్రూప్ 1 గ్రూప్ 2 ఏపీపీఎస్సీ వచ్చింది, టీఎస్పీఎస్సీ కూడా త్వరలో జరగనుంది. సో దానికి సంబంధించి ఉండగానే చాలామంది ఎగ్జామ్ పలానా డేట్కి ఉంది, జనవరి 25కి ఉంది అనుకుందాం, ఎన్ని నెలల కరెంట్ అఫైర్స్ చదవాలి అనేది చాలామందికి డౌట్ ఉంటుంది. దీని గురించి ఏం చెప్తారు? ఇక్కడ మేజర్గా ఎన్ని నెలల కరెంట్ అఫైర్స్ అనేది ఇతమిద్దంగా కొలమానం అనేది ఉండదు, కానీ ఎగ్జామినర్ దగ్గర అయితే ఒక క్లారిటీ ఉంటుంది. గవర్నమెంట్ ప్రియారిటీ ఏరియాస్ ఏంటో మనం తెలుసుకోవాలి. దాని ఆధారంగా కొన్ని సందర్భాల్లో గవర్నమెంట్ 1 year బ్యాక్ లాంచ్ చేసిన స్కీమ్ అప్డేట్ అవుతూ వస్తుంటుంది. సో దాన్ని పర్టికులర్గా మనం ఈ టైం థ్రెషోల్డ్లోనే ఉంటుంది అని చెప్పడానికి ఉండదు, కానీ ఓవరాల్గా చూస్తే లాస్ట్ 6 months అయితే చాలా ఇంపార్టెంట్. బట్ ఎగ్జామ్కి 1 month ముందే మనకి పేపర్ సెట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మనకి February 25th ఉంది. దానికి ఒక 1 month ముందుకి మనకి పేపర్ సెట్ అయిందని భావిద్దాం మనం. అంటే దానికి సంబంధించి ఇప్పుడు January 25th వరకు జరిగినటువంటి కరెంట్ ఇష్యూస్ మనం ప్రిపేర్ అయి ఉండాలి. అట్లీస్ట్ ఈ ఇయర్ జూలై ఆగస్ట్ నుంచి జరిగినటువంటి అంశాల మీద అవగాహన ఉండాలి. ఈ జూలై ఆగస్ట్ నుంచి రిపీటెడ్గా వచ్చిన అంశాలు కొన్ని ఉంటాయి. అండ్ రిపీటెడ్గా కాకుండా గవర్నమెంట్ ప్రియారిటీ ఏరియాస్ ఉంటే అవి మన దృష్టికి రాకుండా ఉంటాయి. అంటే సాధారణ జనాల దృష్టికి రావాలి. గవర్నమెంట్ ప్రియారిటీ ఏరియాస్లో కొన్ని స్కీమ్స్ పాలసీస్ ఉంటాయి. వాళ్ళకి ఐఎంఆర్ అండ్ ఎంఎంఆర్ రేట్ అనేది ఇంప్రూవ్ చేయాలని ఉంటుంది, తగ్గించుకొని ఎలా మనం మెరుగ్గా చేయాలని ఉంటుంది. గవర్నమెంట్ పెట్టుకున్న లక్ష్యాలు ఉంటాయి, స్కీమ్స్ ఉంటాయి, పోషణ అభియానికి సంబంధించి కానీ వాటిని కేవలం ఈ అభ్యర్థులు మాత్రమే చదవగలరు. సో గవర్నమెంట్ ప్రియారిటీ ఏరియాస్ ఏంటి అని ఎక్కువ సార్లు కరెంట్ అఫైర్స్ రిపీట్ అవుతున్నటువంటి అంశాలు ఏంటి, ఈ రెండింటి ఆధారంగా మనం కరెంట్ అఫైర్స్ని క్రోడీకరించుకొని సెగ్రిగేట్ చేసుకొని విభజించుకొని చదువుకోగలగాలి. ఓకే, అంటే ఇప్పుడు ప్రధానంగా ఏ అంశాలు అని ఇప్పుడు కొన్ని మీరు చెప్తూ ఉన్నారు. ప్రధానంగా అసలు కరెంట్ అఫైర్స్ కిందికి ఈ అంశాలు ఉంటాయి, మేజర్గా ఇవే అడుగుతారు అన్నట్టుగా ఏమన్నా ఉంటుంది? చాలా స్పష్టంగా డీకోడ్ చేయాలంటే గవర్నమెంట్ స్కీమ్స్ పాలసీస్ తీసుకోవాలి ఫస్ట్ పాయింట్ మేజర్గా. సెకండ్ వచ్చేసరికి రీసెంట్గా సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్స్ చూసుకోవాలి. వాటిని ఏ ఎగ్జామ్ అయినా డెఫినెట్లీ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఆ స్టేట్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ అయినా దానికి సంబంధించిన ఈవెన్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్స్ అయినా సరే వాటిల్లో గవర్నమెంట్ స్కీమ్స్ పాలసీస్ ఖచ్చితంగా ఒక క్వశ్చన్ మనకి అవకాశం ఉండొచ్చు. నెక్స్ట్ మనకి ఎడ్యుకేషన్ సెక్టార్కి సంబంధించి ఆ స్కీమ్స్లో కూడా సెగ్రిగేట్ చేసుకోవాలి. అంటే రీసెంట్ ఐఐటీస్ ఎస్టాబ్లిష్ అయినా కానీ లేదా రీసెంట్ ఇన్నోవేషన్ ఏ ఐఐటీ నుంచి ఉన్నా కూడా మనకి క్వశ్చన్గా వచ్చిన అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. అంటే మనం కరెక్ట్గా ఒక ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకోగలిగితే అవగాహన వస్తుంది. అంటే మనకి ఎడ్యుకేషన్ హెల్త్ సెక్టార్కి సంబంధించి గవర్నమెంట్ స్కీమ్స్ పాలసీస్ ఏంటి అండ్ రీసెంట్గా జడ్జిమెంట్స్ ఏమన్నా పాస్ అయ్యాయి అవి డిఫరెంట్ యాక్ట్స్ పైన, ఇవి మనం చూసుకోవాలి. మూడోది రీసెంట్ ఇన్నోవేషన్స్ ఏంటి, ఎస్ఎన్టీలో వచ్చినటువంటి ఇన్నోవేషన్స్ ఏంటి, అది నానో టెక్నాలజీ కానీ బయోటెక్నాలజీ కానీ అదర్ టెక్నాలజికల్ ఆస్పెక్ట్స్ ఏమైనా ఉన్నాయి కూడా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెంట్గా వస్తున్న ఫినామినా, ఇలా మనం సెగ్రిగేట్ చేసుకుని అండ్ ఐఆర్లో కూడా ఇంటర్నేషనల్ రిలేషన్స్లో కూడా రీసెంట్ విజిట్స్ ఏంటి, మనం హోస్ట్ చేసినవి ఏంటి, ఓకే హయ్యర్ అఫీషియల్స్ నుంచి ఈ లోయర్ దాకా అంటే మన హోస్ట్ కంట్రీస్ ఏంటి, మనల్ని హోస్ట్ చేసిన వాళ్ళు ఏంటి, వీటిని మనం కరెక్ట్గా చూసుకోవాలి. బయోలాటరల్ మల్టీలాటరల్ రిలేషన్స్ ఉంటాయి, వాటికి సంబంధించిన ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. సో ద్వైపాక్షికంగా లేదా బహుళపాక్షికంగా జరిగినటువంటి వివిధ ఒప్పందాలు, వాటికి సంబంధించినటువంటి విజిట్స్ ఏమి ఉన్నాయి, ఇవి మనం చూసుకోవాలి. ఈ లిస్ట్ అంతా తయారు చేసి పెట్టుకొని
రిపీటెడ్గా రివైజ్ చేయగలిగితే కొంత మనకి అవుట్ ఆఫ్ 30 క్వశ్చన్స్ 15 క్వశ్చన్స్ హిట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ 15 మిమ్మల్ని లిస్ట్లో పెడుతుంది డెఫినెట్లీ. ఇది కొంచెం సైంటిఫిక్గా చేసుకోవాలి, స్మార్ట్గా చేయాలి, కన్సిస్టెంట్గా చేయాలి. అంటే మేజర్గా ఇప్పుడు కరెంట్ అఫైర్స్ అనగానే చాలామంది న్యూస్ పేపర్స్ అనేస్తారు. అసలు ఈ న్యూస్ పేపర్స్ అనేది చదవాలంటారా ఖచ్చితంగా? అవసరమా? అంటే ఏ న్యూస్ పేపర్స్ చదవాలి మళ్ళీ? అంటే ఏమీ బేసిక్స్ తెలియని వ్యక్తి న్యూస్ పేపర్ చదివితే ఏం అర్థం కాదండి. పొలిటికల్ న్యూస్ అర్థం అవుతుంది కానీ నేను చెప్పినటువంటి ఇందాక చెప్పిన యాక్ట్స్, పాలసీస్, స్కీమ్స్, జడ్జిమెంట్స్, సైన్స్ అండ్ టెక్ ఇన్నోవేషన్స్ అండ్ ఐఆర్కి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్స్, మల్టీలేటరల్, బైలేటరల్ ఇవేమి అర్థం కావు. ఖచ్చితంగా ఆ వ్యక్తికి బేసిక్ ఫౌండేషన్ ఉండాలి. బేసిక్ ఫౌండేషన్ అంటే కాన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటి బేసిక్ ఫండమెంటల్ ఆర్టికల్స్ అనేవి చదివి పెట్టుకోవాలి. దానికి సంబంధించిన అట్లీస్ట్ ఫౌండేషన్ కోర్స్ ఏదైనా చదివి ఉండాలి. అలా ఐఆర్కి అంటే యుఎన్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి వివిధ సంస్థలు ఏంటి అవి చదివి ఉండాలి. ఆ బేసిక్స్ అవి ఎప్పుడు ఫామ్ అయ్యాయి, వాటి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ, వాటి మ్యాండేట్ ఏంటి, అంటే వాటి ఫంక్షన్స్ ఏంటి, ఫంక్షనాలిటీ ఏంటి, ఇవి కొంచెం చదివి ఉండాలి. ఈ బేసిక్స్ తెలుసుంటే అప్పుడు వాటి ఆధారంగా వీటిని అర్థం చేసుకొని ఇంటర్లింక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అలా మనకి బేసిక్స్ లేకుండా డైరెక్ట్గా న్యూస్ పేపర్ చదివితే అర్థం కాదు. బేసిక్స్ ఫస్ట్ డెవలప్ చేసుకోవాలి. అది డెవలప్ చేసుకోవడానికి మినిమం 3 months టైం పడుతుంది. అది ఎగ్జామ్ స్టాండర్డ్ని బట్టి ఉంటుంది. గ్రూప్ 2కి అయితే 3 months పట్టచ్చు. గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్స్ సుదీర్ఘ ప్రయాణంతో కూడుకున్నవి. ప్రిలిమ్స్ నోటిఫికేషన్ 3 months తర్వాత ప్రిలిమ్స్ అవుతుంది. ఆ తర్వాత మెయిన్స్ ఇంకో 3-4 months తర్వాత, ఇంటర్వ్యూ ఇంకో 3-4 months తర్వాత 1 year జర్నీ ఉంటుంది. ఇంకా యూపీఎస్సీ అయితే ఆప్షనల్తో కూడుకున్న జర్నీ కాబట్టి ఒక 1.5-2 years ఉంటుంది. కాబట్టి మనం దాని ఆధారంగా ఎగ్జామ్ ప్రియారిటీని బట్టి గ్రూప్ 2కి అయితే ఒక 3 months ఫౌండేషన్ కోర్స్, యూపీఎస్సీ లాంటి వాటికైతే ఒక 1 year or 9 months ఏదైనా ఫౌండేషన్ కోర్స్ అని కూడా అవసరం లేదు. ఎవరైనా ఎక్కడ మీరు జాయిన్ కూడా అవ్వక్కర్లేదు. మీరు అట్లీస్ట్ మీకు స్వతహాగా దానికి సంబంధించిన ఓరియంటేషన్ ఇవ్వగలిగేటువంటి సీనియర్స్, మెంటర్స్ ఎవరైనా మీ ఫ్యామిలీలో ఆ ఎగ్జామ్ క్లియర్ చేసిన వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు ఇచ్చిన గైడెన్స్ ప్రకారం మీరు చదువుకోవాలి. అంటే మినిమం ఎన్సీఆర్టీ బుక్స్, గవర్నమెంట్ బుక్స్ చదువుకోవాలి. చదువుకున్న తర్వాత అప్పుడు కరెంట్ అఫైర్స్ చదవడం స్టార్ట్ చేయాలి. ఇప్పుడు మీరు ఒకటి అన్నారు, దీనికంటే ముందు ఇప్పుడు రాజకీయం అని అన్నారు. అవును. రాజకీయపరమైనటువంటి అంశాలు కానీ, క్రైమ్కి సంబంధించినవి కానీ, ఇంకా బిజినెస్కి సంబంధించి ఇట్లా ఈ అంశాలు కూడా అవసరమా? అంటే అవి కూడా కరెంట్ అఫైర్స్ కిందకి వస్తాయంటారా? ఇప్పుడు మనకి నేను ఇందాక చెప్పినట్టుగా ఇప్పుడు పొలిటికల్ ఇష్యూ ఒకటి నడుస్తుంది గవర్నర్ రోల్కి సంబంధించి. రీసెంట్గా మనకి గవర్నర్కి అండ్ ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై చీఫ్ మినిస్టర్ మధ్య ఏదో టసిల్ ఉంటుంది. ఆ కొట్లాట అనేది మన తెలుగు భాషలో తేలిగ్గా మనం అర్థం చేసుకోవాలంటే, సో ఆ కొట్లాట అనేది ఎందుకు ఉండాలి, అసలు గవర్నర్ రోల్ ఏంటి అనేది మనకి అర్థం కావాలి తప్ప వాళ్ళ మధ్య ఉన్న కొట్లాట మనకు అవసరం లేదు. ఆ పొలిటికల్ ఇష్యూ మనకు వద్దు. సో గవర్నర్ ఒక కాన్స్టిట్యూషనల్ పోస్ట్ బట్ నామినేటెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్. దానికి సంబంధించి ఒక సమాఖ్య వ్యవస్థలో ఏర్పడుతున్నటువంటి సవాళ్ళు ఏంటి, గవర్నర్ సెంట్రల్ గవర్నమెంట్ చెప్పినట్టు వింటే ఇక్కడ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఆధారంగా వచ్చినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వ నిర్ణయాలకి గవర్నర్ ప్రతిబంధకంగా కనుక నిర్ణయాలు తీసుకుంటుంటే అది సమాఖ్య వ్యవస్థని దెబ్బతీస్తుంది. అంటే కేంద్రానికి రాష్ట్రానికి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని దెబ్బతీస్తుంది. ఈ రకమైన కోణంలో చదవాలి. సో రాజకీయాలకు సంబంధించి అంతే తప్ప రాజకీయాల్లో గవర్నర్ వీళ్ళకి ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి ఎందుకు పడట్లేదు, వాళ్ళ మధ్య ఉన్నటువంటి డిస్ప్యూట్స్ ఏంటి, సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళ మధ్య డిస్ప్యూట్స్ ఏంటంటే పొలిటికల్ డిబేట్ మనకి వెళ్ళకూడదు. ఈ అభ్యర్థి బ్యూరోక్రాటిక్ లైన్స్లో ఆలోచించాలి. ఉద్యోగస్వామ్య కోణంలో అంటే న్యూట్రాలిటీ, ఇంపర్సనాలిటీ, ఆబ్జెక్టివిటీ మెయింటైన్ చేయాలి. ఆ కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్ ఏంటి, దానికి తగ్గట్టుగా వీళ్ళు వెళ్తున్నారా లేదా అన్నట్టుగా ఆలోచించాలి. ఎలక్షన్స్ జరుగుతున్నా సరే ఆ ఎలక్షన్స్కి సంబంధించిన సింబల్స్లో డిస్ప్యూట్స్ వస్తాయి. అప్పుడు ఎలక్షన్ కమిషన్కి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951 ప్రకారం ఉన్నటువంటి రైట్స్ ఏంటి, ఫంక్షన్స్ ఏంటి, అండ్ ఏ రకమైన డిస్ప్యూట్స్ని క్వాసి జ్యుడిషియల్ బాడీగా, అంటే కేవలం ప్రతిదీ కోర్టుకి వెళ్ళడానికి ఉండదు. అది ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయం అంతిమం. ఏ పార్టీకి ఏ సింబల్కి కేటాయించాలని, వాటిని కోర్టులో సవాల్ చేయడానికి ఉండదు. అంటే ఇది పాక్షికంగా న్యాయ తరహా అధికారం అనేది ఎలక్షన్ కమిషన్ కూడా ఉంది, న్యాయ అధికార పరిధి ఉంటుంది. అంటే ఇటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి కోణంలో ఆలోచించి రాజ్యాంగం ఈ రాజ్యాంగబద్ధ సంస్థలు కల్పించిన అధికారాలు ఏంటి, వాటి పరిధి ఏంటి అనే కోణంలో మనం చదవాలి తప్ప పొలిటికల్ డిబేట్స్లోకి వెళ్ళకూడదు. పలానా వాళ్ళకి ఈ పొలిటికల్ పార్టీకి ఈ సింబల్ ఇవ్వలేదు, అన్యాయం జరిగింది, ఇది జరిగింది, అది జరిగింది అనే డిబేట్స్లోకి మనం వెళ్ళకూడదు. అంటే మనం చూసే కోణం అలా ఉండాలి. అది సిలబస్ని మనం గట్టిగా చూస్తే, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూస్తే మనకి పరీక్షల కోసం మాత్రమే చూసే విధానం ఉండాలి. దానివల్ల 2 బెనిఫిట్స్ ఉంటాయి. అంటే ఈ పొలిటికల్ అనాలిసిస్ని కూడా వీళ్ళు ఆబ్జెక్టివ్గా చేయగలుగుతారు, అది కూడా బెనిఫిట్. అలా బిజినెస్లోకి వచ్చిన తర్వాత కూడా అప్పుడు మనం బిజినెస్లో కూడా ఈ జిఎస్టీలో వస్తున్నటువంటి పరిమితులు ఏంటి, జిఎస్టీ వలన రాష్ట్రాలకి ఏర్పడినటువంటి సవాళ్ళు ఏంటి, ఇది సమాఖ్య వ్యవస్థను ముఖ్యంగా ట్యాక్సేషన్కి సంబంధించిన సమాఖ్య విధానంలో ఏదైతే ఉందో అందులో వచ్చిన సమస్యలు ఫిస్కల్ ఫెడరలిజం అంటాం మనం. ఆ కోశపరమైనటువంటి సమాఖ్య విధానంలో వచ్చిన సవాళ్ళు ఏంటి, ఇలా చదవాలి. అంటే ఆ కోణం బిజినెస్ కోణంలో కానీ, లేదా ఇక్కడ ఎంటర్ప్రినర్షిప్ స్కీమ్స్ ఏమున్నాయి, ఎంఎస్ఎంఈ సెక్టార్కి సంబంధించిన స్కీమ్స్ ఏం తీసుకొచ్చింది గవర్నమెంట్,
ఆ ఉద్యమిత్వ లక్షణాలు ఎలా పెంపొందించడానికి ఏ ఏ ప్రణాళికలు రూపొందిస్తుంది, ఆ పాలసీస్ ఏంటి, ఇలా ముద్రా యోజన స్కీమ్స్ లాంటివి కానీ, ఇంకా స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా లాంటి స్కీమ్స్ కానీ, వీటికి సంబంధించిన ఫీచర్స్, ఆబ్జెక్టివ్స్, ఫంక్షన్స్, వాటి సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ ఈ కోణంలో చదవాలి. బిజినెస్ అంటే అలా చదవకూడదు. అలానే ఆర్బీఐ తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఆర్బీఐ తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రైవేట్ సెక్టర్ మీద, గవర్నమెంట్ సెక్టర్ మీద వచ్చే ప్రభావం ఏంటి, బేసిక్స్ ఉంటాయి అందులో. సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్ అండ్ రెపో రేట్, బ్యాంక్ రేట్ ఇలాంటివి ఉంటాయి. వాటిని తెలుసుకోగలిగితే ఇప్పుడు ఈ ప్రభావం ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఇలా బిజినెస్ చదివినా, మీరు చెప్పినట్టు పాలిటిక్స్ చదివినా ఈ కోణంలో చదవాలి. అంటే వాళ్ళకు కరెంట్ అఫైర్స్ అనే వేలో ఎంతవరకు అవసరం అంతవరకే చూడాలి. మన పోటీ పరీక్షల కోణంలోనే చూడాలి. మనం ధరించేటువంటి లెన్స్ ఎట్లుంటాయి, మన కళ్ళజోడు కనుక కలర్ఫుల్గా ధరించామనుకోండి అట్లే కనిపిస్తుంది. సో ఇక్కడ నువ్వు పోటీ పరీక్షలు అనే లెన్స్ ధరిస్తే నీకు చూసే కోణం అనేది మారిపోతుంది. ఓకే డన్. ఇప్పుడు జనరల్గా మనం కొన్ని న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్ అని మనం మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. ఇందులో మేజర్గా కరెంట్ అఫైర్స్కి సంబంధించి బుక్స్ కానీ, పేపర్స్ కానీ, లేకపోతే వెబ్సైట్స్ కానీ, ఇప్పుడు మీరు కొన్ని చెప్పారు పిఐబి దానికి సంబంధించినటువంటివి, అవి కానీ ఇట్లా ఛానల్స్ కానీ, ఇవి రెగ్యులర్గా ఫాలో అవ్వాలి అనేటివి ఏమన్నా ఉన్నాయా మెటీరియల్ పరంగా? ఇప్పుడు మనకి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అనేది ఒక గవర్నమెంట్ సోర్స్ అండి. గవర్నమెంట్ ఇచ్చిన ఈ స్కీమ్ కానీ, పాలసీ గురించి కానీ విశ్లేషించే మళ్ళీ గవర్నమెంట్ రిలేటెడ్ సోర్సెస్ ఉంటాయి. ప్రభుత్వంలో అది ఏదైతే డిబేట్స్ జరిగాయో, ఆ పార్లమెంట్లో జరిగిన డిబేట్సే వాటిని పిఆర్ఎస్ ఇండియా అని, వికాస్ పీడియా అని ఆ ఛానల్స్లో అప్లోడ్ చేస్తారు. అది కాకుండా మళ్ళీ ఇండియన్ ఎక్స్ప్రెస్, హిందూ ఎడిటోరియల్స్ ఉంటాయి. తెలుగు మీడియం విద్యార్థులకైతే మనకి ఈనాడు కానీ ఇతర న్యూస్ పేపర్స్ ఉంటాయి కదా, వచ్చినవి వాటికి సంబంధించి కొంచెం ఆబ్జెక్టివ్గా అనలైజ్ చేసి చూసుకోవాలి. అవి చదువుకుంటే మంచిది. ఇలా కాదు, నాకు అన్నిటికీ సంబంధించిన ఒక అవగాహన కావాలి అనుకుంటే మంత్లీ మ్యాగజైన్స్గా కొన్ని రిలీజ్ అవుతుంటాయి. వాటిని కూడా చదువుకుంటే మంచిది. అంటే అట్లీస్ట్ బేసిక్స్ అన్న తెలియాలి కదా. వాళ్ళు ఏంటంటే ఎక్స్క్లూజివ్గా దీని ఫోకస్లోనే వాళ్ళు రిలీజ్ చేస్తారు. అంటే దానికి సంబంధించి ఇప్పుడు ఇజ్రాయెల్ పాలసీని ఇస్తుంటే దాని చారిత్రక కారణాలు చెప్తారు. చెప్పిన తర్వాత దానికి సంబంధించినటువంటి లొకేషన్ ఎక్కడ ఉందో చెప్తారు. అలా దానిలో ఉన్న సవాళ్ళు ఎలా అధిగమించాలి, భారతదేశ పాత్ర ఏంటి అని ఇంత స్పష్టంగా అక్కడేమో పోటీ పరీక్షల కోణంలో ఇస్తారు. సో అలాంటివి మీరు చదువుకొని కూడా మీరు నేర్చుకోవచ్చు. అంటే ఇప్పుడు ఇప్పుడు మీరు పిఐబి చెప్పారు, అట్లాగే దానికి సంబంధించి మ్యాగజైన్స్ కూడా ఏమన్నా గవర్నమెంట్కి సంబంధించినటువంటివి ఉన్నాయా? గవర్నమెంట్ ఎవ్రీ ఇయర్ ఇండియా ఇయర్ బుక్ అని అఫీషియల్గా రిలీజ్ చేస్తుంది, మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ అండి. ఓకే, ఇంకా సమ్ అదర్ బుక్స్ ఏమన్నా ఫాలో అవ్వాలి? ఇండియా ఇయర్ బుక్కే గవర్నమెంట్ రిలీజ్ చేసింది కాకుండా గవర్నమెంట్ సోర్సెస్లో ఆల్ ఇండియా రేడియో స్పాట్లైట్ అనాలిసిస్ వస్తుంది 9 o'clockకి. అది కాకుండా బిగ్ పిక్చర్ డిస్కషన్ అని ఒకప్పుడు వచ్చేది, ఇప్పుడు పర్స్పెక్టివ్స్ అని వస్తుంది, అది సన్సెట్ టీవీలో. ఈ సన్సెట్ టీవీ డిబేట్, అది సన్సెట్ టీవీ అంటే ఒకప్పుడు ఆర్ఎస్ టీవీ అని ఉండేది. సో అలా అఫీషియల్ వెబ్సైట్స్ గవర్నమెంట్వి, ఒకటి పిఐబి, రెండోది ఆల్ ఇండియా రేడియో స్పాట్లైట్ డిస్కషన్, మూడోది సన్సెట్ టీవీ డిబేట్స్. ఇందులో రీసెంట్ ఇన్నోవేషన్స్ కూడా వస్తాయి. అండ్ ఇండిజినస్ టెక్నాలజీ మీద ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతారు. అంటే స్థానికంగా మనం అభివృద్ధి చేసినటువంటి సాంకేతిక అంశాలు ఉంటే వాటిని ఎక్కువగా అడిగే అవకాశం ఉంటుంది. వాటిని మనకి ఈ సన్సెట్ టీవీ డిబేట్స్లో బాగా అడ్రస్ చేస్తారు. ఇప్పుడు కొన్ని మ్యాగజైన్స్ వేరే ఇతరత్ర కూడా ఉన్నాయి కదండి, వాటికి సంబంధించి అదే ఇతర ప్రభుత్వం రిలీజ్ చేస్తున్న మంత్లీ మ్యాగజైన్స్ వస్తాయి, యోజన, కురుక్షేత్ర ఇలాంటివి మీరు అన్నట్టు. అంటే ఇవి యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా ఉంటాయి. అందులో ప్రొఫెసర్స్ రాస్తారు ఆర్టికల్స్, సీనియర్ జర్నలిస్ట్ రాస్తారు, అండ్ పాలసీ మేకర్స్ ఎవరైతే ఆ ముసాయిదాన్ని తయారు చేస్తారో వాళ్ళు రాస్తారు, అండ్ రిటైర్డ్ బ్యూరోక్రాట్స్ రాస్తారు. అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్స్ కానీ, అండ్ యూపీఎస్సీ చైర్మన్ కానీ, ఇలాంటి వాళ్ళు రాసినవి ఉంటాయి. సో ఈ అకాడమీషియన్స్ కానీ, ఇటు జర్నలిస్ట్ కానీ, అండ్ పాలసీ మేకర్స్ అండ్ డ్రాఫ్ట్ తయారు చేసిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు, అండ్ రిటైర్డ్ బ్యూరోక్రాట్స్, వీళ్ళందరితో వస్తున్నటువంటి మ్యాగజైన్స్ అవి. ఆ మ్యాగజైన్స్లో మనకి కొన్ని కరెంట్ అఫైర్స్ బిట్స్ అలాంటివి ఇస్తుంటారు. ప్రైవేట్ వ్యక్తులతో కూడా రాయించినవి ఉంటాయి ఆర్టికల్స్, మనకు ఉపయోగపడతాయి కొంతవరకు. కానీ ఎక్కువగా ఉపయోగపడేది అయితే అన్ని ఎగ్జామ్స్ పరంగా చూస్తే యూపీఎస్సీకి, గ్రూప్ 1కి ఎక్కువ హెల్ప్ అవుతాయి. యూపీఎస్సీ అండ్ గ్రూప్ 2 స్టాండర్డ్లో కానీ మనకి సబ్ ఇన్స్పెక్టర్, ఇతర ఎగ్జామ్స్ కానీ, బ్యాంక్ పీఓ, ఎస్ఎస్సి, సిజిఎల్కి ఇవి అంత ఎక్కువ ఉపయోగపడవు. యోజన, కురుక్షేత్ర ఉపయోగపడడం అంటే వాటి కోణం వేరు, వాటిలో విశ్లేషణాత్మకంగా ఉండేది, ఇందులో ఫ్యాక్చువల్గా ఉంటుంది. సో చూసే కోణాన్ని బట్టి మనం ఎంచుకునే ఎగ్జామ్ని బట్టి ప్రిపరేషన్ అనేది ఎంచుకోవాలి. ఇప్పుడు చాలామంది సలహా ఇస్తూ ఉంటారు, అడుగుతూ ఉంటారు కూడా, ఏంటి లైక్ న్యూస్ పేపర్స్ చదువుతుంటే, మ్యాగజైన్స్ చదువుతుంటే స్పెషల్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి అంటారు, ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకోవాలి అంటారు. అది ఎంతవరకు యూజ్ అవ్వచ్చు అంటారు? నోట్స్ ప్రిపరేషన్ అనేది మనము స్టార్ట్ చేసిన తర్వాత ఒక ఎండ్ అనేది ఉండదండి. సో అక్కడ చాలా ఇంటెలిజెంట్గా ఉండాలి నోట్స్ ప్రిపరేషన్. ఎందుకంటే మీరు చూసిన తర్వాత రోజు 40-50 ఆర్టికల్స్ ఒక న్యూస్ పేపర్లో వస్తాయి. ప్రతిదీ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా అనుకునే భ్రమపడి మనం నోట్ చేస్తూ వెళ్తే ఆ రోజు ఆ న్యూస్ పేపర్తోనే ఎండ్ అయిపోతుంది. సో మనం చదివేటప్పుడు మనం నోట్స్ మేకింగ్ స్టాండర్డ్ మనం రావాలి అంటే ఫస్ట్ స్టాటిక్ ఫౌండేషన్ అనేది ఖచ్చితంగా తీసుకొని ఉండాలి.
ఎగ్జామ్ సిలబస్కి తగ్గట్టుగా ప్రతి సిలబస్ టాపిక్ మీద ఫస్ట్ ఒక స్టాటిక్ నోట్స్ తయారు చేసి ఉండాలి. ఆ తర్వాత ఉపయోగపడే ఆర్టికల్స్ ఒక 7 to 8 ఉంటాయి మ్యాక్సిమం. వాటిని కూడా ఒక షార్ట్ నోట్స్ చేసుకోగలిగే బుల్లెట్ పాయింట్ ఓరియంటెడ్గా మనకి ఎగ్జామ్ ఉపయోగపడేటట్టుగా తీసుకోవాలి. అందులో కూడా కొన్ని స్టెప్స్ పెట్టుకోవాలి. దీని మూలం ఏంటి, ఉద్దేశం ఏంటి, నేపథ్యం ఏంటి, మొదటిది. రెండవ స్టేజ్కి వచ్చేసరికి దానిలో ఉన్నటువంటి మౌలికమైన అంశాలు ఏంటి, అంటే అందులో ఆబ్జెక్టివ్స్ ఏంటి, దాని పర్స్పెక్టివ్స్ ఏంటి, అంటే దాని ఆశయం లక్ష్యం ఏంటి, దాని తర్వాత వచ్చేటువంటి ప్రయోజనాలు ఏంటి, వివిధ కోణాలు ఏంటి, ఇలా చూసుకోవాలి. తర్వాత వే ఫార్వర్డ్ ఏంటి, అంటే భవిష్యత్ కార్యాచరణ ఏంటి, ఇందులో ఉన్న సవాళ్ళు అధిగమించడం అనేది అందులో చూసుకోవాలి. ఇలా కొన్ని స్టెప్స్ చేసుకొని ఆ ప్రతి స్టెప్కి సంబంధించినటువంటి ఫ్యాక్ట్స్ అంటే గణాంకాలు స్టాటిస్టిక్స్ పెట్టుకోవాలి. ఆ స్టాటిస్టిక్స్ పెట్టుకొని షార్ట్ నోట్స్ కింద చేసుకోవాలి. అది కూడా సిలబస్కి సంబంధించిందా కాదా, సిలబస్ ఇక్కడ ఉండాలి, ప్లస్ సిలబస్కి సంబంధించి స్టాటిక్ నోట్స్ ఉండాలి. ఇది అయిపోయిన తర్వాత అప్పుడు ఈ సిలబస్కి సంబంధించిందా కాదా అనేది మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తోటి టాలీ చేసి చూసుకోవాలి. చూసుకున్న తర్వాత అందులో ఉన్నటువంటి పాయింట్స్ని ఈ స్టెప్స్గా మనం సింపుల్ నోట్స్ పెట్టుకోవాలి. అలా ఒక A4 షీట్లోనే ఆ 7-8 ఆర్టికల్స్ మనం కుదించవచ్చు. అట్లా మనం మొత్తం ఒక 100 days బిఫోర్ నోటిఫికేషన్ ప్రిపరేషన్ చేస్తే 100 pages మించి నోట్స్ ఉంటుంది. అలా చేసుకోగలిగితే ఎగ్జామ్కి ముందు రోజే మొత్తం రివైజ్ చేసి వెళ్ళచ్చు. అది రిటైనింగ్ కెపాసిటీ, రివిజన్ కెపాసిటీ అనేది పెరుగుతుంది. ఈ నోట్స్ అనేది ఇంటెలిజెంట్గా ఉండాలి, స్మార్ట్గా ఉండాలి, ఎగ్జామ్ ఓరియంటెడ్గా ఉండాలి. కాబట్టి సిలబస్ ఉండాలి, సిలబస్లో ప్రతి టాపిక్ మీద మనకి ఖచ్చితమైన అవగాహన ఉండాలి, ఒక షార్ట్ నోట్స్ ఉండాలి. ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో ఈ కరెంట్ అఫైర్స్ రోల్ అనేది ఎంతవరకు ఉంటుందండి? కరెంట్ అఫైర్స్ రోల్ అంటే ఇప్పుడు కాన్ఫిడెన్స్ మీద డిపెండ్ అయింది. యాక్చువల్ కరెంట్ అఫైర్స్ వెయిటేజ్ తక్కువ. వెయిటేజ్ ఇప్పుడు మీకు ఇందాక చెప్పినట్టు 240 మార్క్స్లో ఏపీ గ్రూప్ 1లో 30 మార్క్సే కరెంట్ అఫైర్స్. సేమ్ మనకి ఇప్పుడు 150 మార్క్స్ ఈ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 2 సార్లు కండక్ట్ చేసిన ఎగ్జామ్స్లో కూడా మనకి 25-30 మార్క్సే కరెంట్ అఫైర్స్ ఉంటుంది. సో కరెంట్ అంటే ప్రస్తుతం జరుగుతున్నాయి పక్క కరెంట్ అఫైర్స్గా తీసి పక్కన పెట్టాలంటే. సో అట్లా ఇప్పుడు టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్స్లో కానీ వీటన్నిటిలో కరెంట్ అఫైర్స్ వెయిటేజ్ తక్కువనే ఉంటుంది. ఓన్లీ పేపర్ 1లోనే ఉంది 600 మార్క్స్లో పేపర్ 1. సో దీన్ని బట్టి మన కరెంట్ అఫైర్స్ వెయిటేజ్ తక్కువ. కానీ కరెంట్ అఫైర్స్ ఎందుకని చదవాలి అంటే కాన్ఫిడెన్స్ కోసం. అది చదవకపోతే కాన్ఫిడెన్స్ ఉండదు. ఓకే, ఇప్పుడు మీరు అంటున్నారు ఈ స్టాటిక్ సిలబస్కి సంబంధించి, ఈ స్టాటిక్ సిలబస్ సంబంధించి ఉన్న కరెంట్ అఫైర్స్ని ఎట్లా చదవాల్సి వస్తుంది, మళ్ళీ ఈ రెండింటిని ఎట్లా పరస్పరం చేసుకుంటూ చదివితే బెటర్ అంటారు? స్టాటిక్ అంటే ఇప్పుడు మనకి సిలబస్ ఉందనుకోండి, దానికి సంబంధించిన మౌలికమైన విషయాలు తెలిసాయి అనుకోండి, అప్పుడు మనకి ఇది చదవడం ఎలాగా అర్థమవుతుంది. ఈ కరెంట్ అఫైర్స్ టాపిక్ చదవడం ఎలా అర్థమవుతుంది. ఈ లింక్ ఎస్టాబ్లిష్ చేయడానికి ముందు ఈ బేసిక్ ఫౌండేషన్ కనుక పెట్టుకుంటే అప్పుడు ఇది చదవడం అర్థమైనప్పుడు ఇక్కడ వాల్యూ అడిషన్ చేసుకోవాలి అందులో నుంచి తీసి. అందుకే నోట్స్ రాసేటప్పుడు కూడా స్మార్ట్ ఇంటెలిజెంట్ అన్నప్పుడు సిలబస్లో టాపిక్కి సంబంధించిన ఇక్కడ షార్ట్ నోట్స్ ఒకటి ఉండి రైట్ సైడ్ స్పేస్ విడిచిపెడతాం, అప్పుడు వాల్యూ అడిషన్ చేస్తాం దానికి. అలా అప్పుడు ఆ ఇంటర్లింకింగ్ అనేది మీరు తెలియకుండా అన్నీ ఒక దగ్గరికి వస్తాయి, అది ఈజీ అవుతుంది. అంటే ఇప్పుడు ఈ రానున్న రోజులలో ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ ఇంకా ఇతరత్ర పోలీస్ ఎగ్జామ్స్, ఎస్ఎస్సీ, రైల్వే, ఎన్టీపీసీ ఇట్లా జరగనున్నాయి. వాటికి సంబంధించి కరెంట్ అఫైర్స్ గురించి చెప్పమంటే ఏం చెప్తారు? అంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటారు వాళ్ళని? ఇప్పుడు మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేవి 2 రకాలండి. ఒకటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్కి పెట్టేవి, టాప్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో సీట్ సంపాదించడం. రెండోది గవర్నమెంట్ జాబ్స్కి పెట్టేవి. అది ఈ 2 రకాలుగానే ఉంటాయి అంతే కదా. నీట్ జేఈ ఉంటుంది, క్లాట్ ఉంటుంది, క్యూట్ ఉంటుంది. ఇవన్నీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్. సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్తామా, లా ఇన్స్టిట్యూట్కి వెళ్తామా, లేదా ఐఐటి, నీట్, ఎన్ఐటికి వెళ్తామా, వీటి. సో ఇది ఎగ్జామ్ ఎడ్యుకేషన్. అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ గవర్నమెంట్ జాబ్స్ సంబంధించింది అనుకోండి, మీరు అన్నట్టు బ్యాంక్ పిఓ, ఎస్ఎస్సి, సిజిఎల్, నాబార్డ్ అండ్ ఆర్ఆర్బి అండ్ ఫైనల్లీ ఈ యూనిఫామ్ జాబ్స్ ఇవన్నీ. సో వీటన్నిటిలో కామన్గా ఉన్నది ఏంటంటే యాప్టిట్యూడ్, రీజనింగ్తో పాటు కామన్గా ఉన్నది కరెంట్ అఫైర్స్ వీటన్ని. సో ప్రతి ఒక్క ఎగ్జామ్కి అంబ్రెల్లా టర్మ్ యాప్టిట్యూడ్, రీజనింగ్, కరెంట్ అఫైర్స్ జనరల్గా ఉంటుంటాయి. ఇది మనం గుర్తుపెట్టుకున్నామంటే ఇక కరెంట్ అఫైర్స్ నోట్స్ అనేది వీటన్నిటికీ ఒక అంబ్రెల్లా నోట్స్ లాగా తయారు చేసుకోవాలి. అంబ్రెల్లా నోట్స్ లాగా అంటే అందుకే నేను సిలబస్ అన్న తర్వాత ఆ పాయింట్స్ యాడ్ చేసేటప్పుడు 2 రకాలుగా మళ్ళీ క్వశ్చన్స్ ఉంటాయి. ఇప్పుడు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ క్వశ్చన్స్ ఏమో డైరెక్ట్ హిట్ చేస్తాయి. ఇటువైపు ఈ మధ్య కాలంలో కాస్త సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్ క్వశ్చన్స్ లాజికల్గా అడుగుతున్నారు. బట్ యూపీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్స్, ఇప్పుడు గ్రూప్ 2 కూడా మొత్తం లాజికల్గా అడుగుతున్నారు క్వశ్చన్. అంటే యాక్చువల్గా మొన్న రీసెంట్గా జరిగిన గ్రూప్స్ ఎగ్జామ్ కూడా సివిల్స్ లెవెల్, గ్రూప్ 4 ఎగ్జామ్ కూడా సివిల్ సర్వీసెస్ స్టాండర్డ్లో ఇచ్చేసారు చాలా స్పష్టంగా. గ్రూప్ 4 ఎగ్జామ్ కూడా మల్టిపుల్ ఆప్షన్స్ తోటి, అంటే 1 and 2 ఓన్లీయా, 2 and 3 ఓన్లీయా అని మల్టిపుల్ క్లుప్తంగా తెలిసిన వాళ్ళు అయితేనే వాటికి ఆన్సర్స్ చేయగలుగుతారు. అందులో మనకి 2 ఆప్షన్స్ తెలిసి 2 తెలియకపోయినా ఆన్సర్ వస్తుంది. ఎలిమినేషన్ టెక్నిక్స్ వాడాలి, అసెస్మెంట్ చేయాలి,
ఏది ఎక్కువ వెయిటేజ్ ఉంటుందో దాన్ని మనం తీసుకోవాలి, మిగతావి ఎలిమినేట్ చేసి అనలైజ్ చేసి మనం ఆన్సర్ పెట్టచ్చు. సో ఇది ఎగ్జామ్ని అర్థం చేసుకోవడం అనేది ఎక్కువ సార్లు మనం టెస్ట్లు మాక్ టెస్ట్లు రాస్తే మనల్ని మనం అర్థం చేసుకోవచ్చు. మన మైండ్ సెట్ దేనికి త్వరగా టెండర్ అవుతుంది, దేన్ని త్వరగా గ్రాస్ప్ చేసుకోగలుగుతుంది అనే అవగాహన వస్తుంది. సో ఇప్పుడు నేను కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఎందుకని సెవరల్ టైమ్స్ చెప్తున్నాను ఈ నోట్స్ ప్రిపరేషన్ కానీ మాక్ టెస్ట్ గురించి కానీ బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ లింకేజ్ అంటే, మీరు ఓవరాల్గా పేపర్ చూస్తే మీకు అందులో 50% కూడా తెలియదు. ఎంత చదివినా కూడా టాపర్కైనా సరే అండ్ ఐఏఎస్ ఎగ్జామ్ క్లియర్ చేస్తున్న వ్యక్తికైనా సరే టాపర్ స్కోర్ మ్యాక్సిమం 50 to 55%. 50 to 55%, 2025 మార్క్స్ పేపర్ అది టోటల్గా మనకి ఇచ్చే ర్యాంక్లో. అందులో మనకి 1000 మార్క్స్ వచ్చిన వ్యక్తి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్. సో ఇది మనకి గుర్తుపెట్టుకోవాలి. ఎంత చదివినా కూడా అందులో మనకి లిమిటేషన్ ఉండదు. లిమిటేషన్ లేనప్పుడు మనం ఒక బౌండరీస్ నిర్దేశించుకోవాలి. ఆ బౌండరీ ఎలా నిర్దేశించుకుంటాము అంటే ఇదే క్లియర్గా నేను చెప్పినటువంటి కొన్ని బేసిక్ పారామీటర్స్ పెట్టుకోవాలి. ఆ బేసిక్ పారామీటర్స్ సిలబస్కి సంబంధించి స్టాటిక్ పోర్షన్ ఒకటి అయిన తర్వాత దాని వాల్యూ ఎడిషన్ చేసుకోవడం. ఈ బౌండరీలోనే ఉండాలి 24 గంటలు. దాన్నే రిపీటెడ్గా రివైజ్ చేయాలి. సో మనము 100 కిక్స్ ప్రాక్టీస్ చేయడం కాదు, ఒక కిక్ని 100 టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి. అది ఇక్కడ చేయాల్సింది. లిమిటెడ్ రీసోర్సెస్, రిపీటెడ్ రివిజన్. దీనివల్ల ఎక్కువగా మనకి కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. మన ఎగ్జామ్ హాల్ సైకాలజీ మనకు అర్థమవుతుంది. సో కాన్ఫిడెంట్గా ఇది నాకు తెలుసు, ఇది తెలియదు, ఇది నా నోట్స్లో ఉంది, ఇది లేదు. కాబట్టి తెలియని విషయాలు నాకు తెలియదు అంటే నేను సీరియస్ ఆస్పిరెంట్ని, మిగతా వాళ్ళకి కూడా అంతే తెలియదు. కాబట్టి ఆ ఏరియాలో నా స్కోర్స్ ఎలా మ్యాక్సిమైజ్ చేసుకోవాలి అనే టెక్నిక్ కూడా ఎగ్జామ్ హాల్కి సంబంధించి వస్తుంది. ఇది కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అయ్యే స్ట్రాటజీని కరెక్ట్గా అప్లై చేయగలిగితే మిగతా అన్ని సబ్జెక్ట్స్ ప్రిపేర్ అవ్వచ్చు. అంటే ఇట్లా మీరు చెప్తున్నారు కదా, ఇదే విధంగా అంటే ఎక్కువ స్కోర్ రావాలంటే ఇంకా బెటర్గా ఎట్లా చదివితే బాగుండొచ్చు? ఎక్కువ స్కోర్స్ అంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ టెస్ట్ ప్రాక్టీస్ చేయాలి. అవి కూడా ఆ స్టాండర్డ్లో ప్రాక్టీస్ చేయాలి. ఆ స్కోర్స్ చేసుకునేటప్పుడు మనకి తెలియని క్వశ్చన్ని కూడా మనం ఎలా ఇంటెలెక్చువల్గా హ్యాండిల్ చేస్తున్నామో తెలియాలి. అంటే మనకి ఉన్నటువంటి బేసిక్ నాలెడ్జ్ తోటి ఏ ఆప్షన్ని మనం తీసుకోవచ్చు, ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది, ఉండదని. రీసెంట్గా యూపీఎస్సీకి సంబంధించి ఒక చిన్న క్వశ్చన్ ఉంది. అందులో ఫస్ట్ అసర్షన్ రీజనింగ్ ఉంటాయి, నిర్దేశం హేతువాక్యాలని, అసర్షన్ రీజనింగ్ అని. ఒకటి స్టేట్మెంట్ అలా ఏమి ఇచ్చాడంటే, ఎవరైనా వ్యక్తిని అరెస్ట్ చేస్తే అతనికి లాయర్ని అప్రోచ్ అవ్వడానికి అవకాశం ఉండదు అన్నట్టుగా ఇచ్చాడు స్టేట్మెంట్. దాని హేతువుగా వచ్చేసరికి ఆర్టికల్ 21 ప్రకారం ప్రివెంటివ్ డిటెన్షన్లో ఉన్న వ్యక్తికి ఈ అవకాశం ఉండదని ఉంది. అంటే మనం ఎలా చూడాలి ఈ క్వశ్చన్ అంటే, మనం డెమోక్రటిక్ సొసైటీలో ఉన్నాం. డెమోక్రటిక్ సొసైటీలో అన్సివిలైజ్డ్ ప్రాక్టీసెస్ ఉండకూడదు. సో అన్సివిలైజ్డ్ ప్రాక్టీసెస్ ఉండకూడదు, అన్డెమోక్రటిక్గా ఇచ్చిన స్టేట్మెంట్ని మనం యాక్సెప్ట్ చేయకూడదు. సో ఫస్ట్ దాంట్లో అరెస్ట్ అయిన వ్యక్తికి లాయర్ని అప్రోచ్ అయ్యే అవకాశం లేదు అని అనేది మనం తీసుకోకూడదు. అక్కడ హేతు దాన్ని సమర్థించేటట్టుగా ఉన్నా సరే, ప్రివెంటివ్ డిటెన్షన్ విషయంలో వాళ్ళకి ఆప్షన్ ఉండొచ్చు, కొన్ని ఎగ్జామ్షన్స్ ఉండొచ్చు, కానీ అక్కడ తీసుకోకూడదు అని అక్కడ తెలియాలి. అది ఎలా తెలుస్తుంది? ఇది సబ్జెక్టుకి సంబంధించింది కాదు, ఇది అప్లికేషన్కి సంబంధించింది, జనరల్ అండర్స్టాండింగ్కి సంబంధించింది. ఒక సివిలైజ్ సొసైటీలో ఈ వేటిని మనం యాక్సెప్ట్ చేస్తాం, చేయం అని తెలిస్తే అసెర్షన్ తప్పు, రీజన్ రైట్. సో అసెర్షన్ రీజన్ని సమర్థించట్లేదు, రీజన్ అసెర్షన్ని సమర్థించట్లేదు. ఇలా మనం ఉంటే స్టేట్మెంట్స్లో అందులో మనం స్పష్టంగా చూస్ చేసుకోగలగాలి. ఇది ఇలాంటివి ప్రాక్టీస్ వల్లనే వస్తుంది, ఎక్స్పీరియన్స్ వల్లనే వస్తుంది. సో ఈ టైప్ ఆఫ్ ఎంసీక్యూస్ని అట్లీస్ట్ ఒక 100 సాల్వ్ చేసి ఉండాలి. మ్యాచ్ ద ఫాలోయింగ్ ఎంసీక్యూస్ ఒక 100 సాల్వ్ చేసి ఉండాలి. అసెర్షన్ రీజన్ ఇలా. నెక్స్ట్ క్రొనాలజికల్గా ఈ ఆర్డర్లో ఈ చారిత్రక వ్యక్తుల్ని మనం పెట్టండి అని అడుగుతారు. ఆ హిస్టారికల్ ఈవెంట్స్ క్రొనాలజికల్గా అరేంజ్ చేసే ఒక 100+ ప్రాక్టీస్ చేసి ఉండాలి. సో ఈ డైరెక్ట్ హిట్టింగ్ ఫ్యాక్ట్స్ రిలేటెడ్ ఒక 100 ప్రాక్టీస్ చేసి ఉండాలి. సో స్టేట్మెంట్ బేస్డ్ ఉంటాయి, లెందీ స్టేట్మెంట్స్ ఇస్తారు. ఇట్లా మనం డిఫరెంట్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేస్తే అది ఈజీ అవుతుంది. ఓకే, ఇప్పుడు మీరు చెప్తున్నారు కదండి, ఒక టిప్స్ లాగా ఇంతకు ముందు అన్నారు. ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటే అందులో ABCD ఉంటేనే ఇబ్బంది పడుతూ ఉంటారు, మళ్ళీ ఈ కూడా ఉంటూ ఉంటుంది. మళ్ళీ ఆ తర్వాత అందులోనే మీరు అన్నట్టుగా కూడా AB ఇట్లా కూడా ఇట్లా అని అడుగుతూ ఉంటారు. ఇట్లాంటప్పుడు ఇంతకుముందు ఎలిమినేట్ అని ఒక టిప్ చెప్పారు కదా, అలా రాయడం ఎలా ఒకసారి చెప్తారు మళ్ళీ ఒకసారి? ఎలిమినేషన్ అంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పిన ఈ ఎగ్జాంపుల్ని మళ్ళీ వాడితే, మనం ఏదైనా ఒక స్టేట్మెంట్ ప్రపోర్షనేట్ వెయిటేజ్ ఎంత అంటే అది ఎంతవరకు రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు. ఇప్పుడు మొన్న రీసెంట్గా చాలామంది స్టూడెంట్స్ మన దగ్గర ట్రైన్ అయిన వాళ్ళు ఈజీగా ప్రిలిమ్స్ క్లియర్ చేయగలరు. 2 months ప్రిపేర్ అయ్యి TSPSC ఫస్ట్ ఎగ్జామ్ క్యాన్సిల్ అయిన తర్వాత UPSC కూడా రాయించాం మనం. వాళ్ళు ఫాలో అయిన కొన్ని టెక్నిక్స్లో ఒకటి, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఏ ప్రయోజనాలు ఉండొచ్చు, వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ దట్ కెన్ బి పాసిబుల్ త్రూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నాడు. కెన్ బి అన్నాడు. అంటే భవిష్యత్తులో ఏం జరగచ్చు అని. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో డ్రైవర్లెస్ కార్స్ వస్తాయి,
అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో రోబోటిక్స్ వస్తున్నాయి, ఇవన్నీ వస్తుంటాయి. అన్నీ ఏమైనా జరగచ్చు. అంటే ఏమైనా జరగచ్చు అంటే సోల్జర్స్ రావచ్చు, దాని నుంచి హ్యూమన్ రిసోర్సెస్ రావచ్చు, మాన్యువల్ స్కావెంజర్స్ రావచ్చు. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఏమేం జరగచ్చు అని క్వశ్చన్ అక్కడ. అంటే బ్లైండ్గా ఆల్ ఆఫ్ ది అబవ్ పెట్టచ్చు. అది టెక్నిక్ అక్కడ. వాళ్ళు మల్టిపుల్ ఆప్షన్స్ ఇచ్చి 1 and 2 ఓన్లీయా, 2, 3 and 4 ఓన్లీయా, ఆర్ 1 and 3 ఓన్లీయా, ఇలా అడిగి ఆల్ ఆఫ్ ది అబవ్ అని అడుగుతారు. ఆల్ ఆఫ్ ది అబవ్ పెట్టచ్చు. సో అలా ఎందుకు పెడుతున్నాం మనం కన్ఫర్మ్గా అంటే ఇట్ ఈస్ నాట్ స్టిల్ ప్రూవెన్, ఇట్ ఈస్ అండర్ ద స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్. కెన్ బీ అని అడిగాడు క్వశ్చన్లో. కెన్ బీ అంటే ఏంటి? అవకాశం ఉండొచ్చు. అవకాశం ఉండొచ్చు అంటే ఏదైనా ఉండొచ్చు, దానికి అసలు హద్దులు అనేవి ఉండవు. హద్దులు అనేవి లేని దగ్గర ఇది మాత్రమే ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు అనేది ఉండదు, అన్నీ చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎలిమినేషన్ అవసరం లేదు, అన్ని దానివల్ల మనకి క్వశ్చన్ 100% రైట్ అవుతుంది. ఇది ఇక్కడ టెక్నిక్ అనమాట. ఇలాంటి టెక్నిక్స్ తోటి ఒక 10 MCQs సాల్వ్ చేయగలిగితే చాలు, మనం కట్ ఆఫ్ లిస్ట్ని దాటిపోయి ఎక్కడ ఉంటాం మనం. సో పక్కా తెలిసిన క్వశ్చన్స్ 100లో ఒక 50 అందరికీ ఉండొచ్చు. మిగతా 50 క్వశ్చన్స్ తెలియని వాటిలో ఎవరైతే ఈ లాజికల్ స్కిల్స్ వాడి అనలైజ్ చేసి, అసెస్ చేసి, ఎలిమినేట్ చేసి, ఎలిమినేట్ చేయకుండా కంప్లీట్గా తీసుకోవచ్చు. ఇందాక చెప్పిన అన్డెమోక్రటిక్, అన్సివిలైజ్డ్ వర్డ్స్ కనిపిస్తే వాటిని ఎలిమినేట్ చేయాలి. అలా కాకుండా ఫ్యూచర్ పొటెన్షియల్ టెక్నాలజీ, దానివల్ల వచ్చే బెనిఫిట్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ మీద కానీ, ఏఏ మీద కానీ, 3D టెక్నాలజీ మీద కానీ, వీటి మీద వచ్చింది అనుకోండి, దేర్ మే బీ పాసిబిలిటీ, మేబీ, కెన్ బీ అని వచ్చిందంటే 100% ఇంక్లూజన్ ఉండాలి. సో ఈ ఎక్స్క్లూజన్ ఏది చేయాలి, ఇంక్లూజన్ ఏది చేయాలి. సో ఆర్బిటరీగా ఉంది, వేగ్గా ఉంది అనుకోండి, ఎక్స్క్లూడ్ చేయాలి. సో ఇంక్లూజివ్గా ఉంది, పాసిబిలిటీ ఉంది అనుకోండి, అప్పుడు ఇంక్లూడ్ చేయాలి. ఈ టెక్నిక్స్ ఎలా వస్తాయి అంటే, యాజ్ ఐ హ్యాస్ సెడ్, యూ హ్యావ్ టు ప్రాక్టీస్ యాజ్ మెనీ MCQs యాజ్ పాసిబుల్ విచ్ ఆర్ సెట్ ఆన్ దోస్ లైన్స్ అనమాట. ఆ ఎగ్జామ్ డిమాండ్ ఎలా చేస్తుందో ఆ లైన్స్లో ఆ స్టాండర్డ్ క్వశ్చన్స్ని సెట్ చేసినవి, అటువంటి టెస్ట్ సిరీస్ని కనుక నువ్వు ఆప్ట్ చేసుకొని ఆ టెస్ట్ సిరీస్ మెంటర్షిప్ కనుక తీసుకోగలిగితే, ఇప్పుడు నేను టెక్నిక్స్ చెప్తున్నాను చూసారా, అవుట్ ఆఫ్ దిస్ ఒక 30,000+ MCQs మేము చేసి ఉంటాం. దాదాపు ఏపీ గ్రూప్ 1, గ్రూప్ 2 అండ్ టీఎస్పీసీ గ్రూప్ 1, గ్రూప్ 2 అండ్ యూపీఎస్సీ దాదాపు ఒక ఎవ్రీ ఇయర్ ఒక 100 ప్రోగ్రామ్స్ చేస్తాం మనం. ఈ ప్రోగ్రామ్స్ ద్వారా ఎన్నో టెస్టులు పెడతాం. ఈ టెస్టుల నుంచి డిఫరెంట్ ఇప్పుడు క్వశ్చన్ పేపర్స్ ప్యాటర్న్స్ చూస్తున్నాము, స్టూడెంట్స్ని చూస్తుంటాం. ఇలాంటి మనం టెస్ట్ సిరీస్ని, మెంటర్షిప్ని, అవి ఏమి కాస్ట్ కూడా ఉండవు, అవి జస్ట్ ఒక సింపుల్గా అన్ని ఫ్రీగా కూడా దొరుకుతుంది. సో స్టూడెంట్స్ వెబ్సైట్కి వెళ్ళినా, లేకపోతే మన టెలిగ్రామ్ ఛానల్కి వచ్చిన ఇలాంటి వాటిలో కూడా చదువుకోవచ్చు. సో వాటిని రోజు ఒక 20-30 MCQs ప్రాక్టీస్ చేయాలి. చేస్తే అప్పుడు వాళ్ళకి ఏది ఇంక్లూడ్ చేయాలి, ఎక్స్క్లూడ్ చేయాలని నాలెడ్జ్ వస్తుంది, టెక్నిక్స్ బిల్డ్ అవుతాయి. కొంతమంది మెంటర్స్, సీనియర్స్, ఎక్స్పర్టైజ్డ్ ఫ్యాకల్టీస్ సపోర్ట్ తీసుకోవాలి, అప్పుడు అది ఈజీ అవుతుంది. ఇప్పుడు ఏది కష్టం కాదండి, రీసోర్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి, అది కూడా ప్రాబ్లమే. ఇప్పుడు మీరు అన్నట్టుగా కూడా అది కూడా ఈ మధ్య కన్ఫ్యూజ్ చేసే సిచ్యువేషన్ కూడా కనిపిస్తూ ఉంది. సో ఇప్పుడు మీరు అన్నట్టు కరెంట్ అఫైర్స్ అనగానే ఒక్కొక్క టాపిక్కి, ఇప్పుడు కొంతమందికి మ్యాథ్స్ రాదు, ఇంగ్లీషు, ఇట్లా ఒక్కొక్క టాపిక్ పైన, ఒక్కొక్క సబ్జెక్ట్ పైన కోచింగ్ తీసుకుంటూ ఉంటారు. అసలు దీనికి సంబంధించి కోచింగ్ ఏమన్నా అవసరం ఉండొచ్చు అంటారా? లేకపోతే ఓన్గా కూడా యూట్యూబ్ ద్వారా, ఇప్పుడు మీరు అన్నట్టు కొన్ని సోర్సెస్ ద్వారా ఏమన్నా ఓన్గా ప్రిపేర్ అవ్వచ్చా? ఇక్కడ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు కూడా పలు రకాలండి. ఒకటి సెల్ఫ్ ప్రిపరేషన్ చేసేవాళ్ళు, రెండవది హౌస్ వైఫ్గా ఉండి చదువుకుంటున్న వాళ్ళు, ఆప్షన్ ఉండదు వాళ్ళకి వెళ్ళడానికి, మూడవది స్టూడెంట్గా ఉండి చదువుకుంటున్న వాళ్ళు, ఆల్రెడీ డిగ్రీలో ఉండి చదువుతున్న వాళ్ళు, నాలుగవది జాబ్ చేస్తూ చదువుకోవాలి, జాబ్ మ్యాండేటరీ ఉంటుంది వాళ్ళకి ఫైనాన్షియల్ కండిషన్స్ వల్ల, ఐదవది ఫుల్ సపోర్ట్ ఉండి అన్ని సౌకర్యాలు ఇస్తాం వెళ్ళి చదువుకున్న వాళ్ళు. ఇది ఆ స్టేజ్ అనేది చాలా తక్కువ. మిగతా వాళ్ళందరికీ పట్టుదల ఉంది, ఆకాంక్ష ఉంది, ఆశయం ఉంది, కానీ సాధ్యం కాదు. వీళ్ళందరికీ ఒక 1 స్టాప్ సొల్యూషన్, అంబ్రెల్లా సొల్యూషన్గా ఉండాలి దాని ప్రిపరేషన్ అనేది. ఎలా చేయాలి? మనము జాబ్ చేసుకుంటూ చదువుతున్నాం అనుకోండి, డైలీ మనకి ఒక 6 hours ప్రిపరేషన్ టైం పెట్టుకోవాలి. ఆ 6 hours ప్రిపరేషన్ టైంలో 1 hour ప్రాక్టీస్ పెట్టుకోవాలి. MCQs డెఫినెట్లీ ఆ రోజు చదివిన 5 క్వశ్చన్స్ మీద 1 hour ప్రాక్టీస్ పెట్టుకోవాలి. దాన్ని రివర్స్ ఇంజనీరింగ్ అంటాం. ఉత్తిగా ఏది పడితే అది చదివింది కాకుండా దాని మీద వచ్చినటువంటి క్వశ్చన్స్ ఎట్లున్నాయో వెతుక్కొని ఆ క్వశ్చన్స్ని మనం సాల్వ్ చేయగలగాలి. ఇది ఒక టెస్ట్ సిరీస్తో అందులో ఏ బుక్స్ చదవాలి అనేది అందులోనే ఉంటుంది. ఆ బుక్స్ని తీసుకొని చదివి ఆ చాప్టర్ రిలేటెడ్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేస్తే ఇలా ఒక పద్ధతిలో వెళ్ళొచ్చు, సెల్ఫ్ ప్రిపరేషన్ చేయొచ్చు. అది హౌస్ వైఫ్స్కి కానీ, ఎంప్లాయీస్ కానీ, స్టూడెంట్స్కి కానీ హెల్ప్ అవుతుంది ఈ పద్ధతి, 1 స్టాప్ సొల్యూషన్. లేదు అంటే ఆన్లైన్ సోర్సెస్ ఉంటాయి. ఒక క్లాస్ రూమ్ ఫౌండేషన్, అది నాకు స్వతహాగా చదువుకొని రాదు, బికాస్ ఐ హ్యావ్ కమ్ ఫ్రమ్ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ అనుకోండి. ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్కి తనకి యాప్టిట్యూడ్, రీజనింగ్ అంటే ఒక హిస్టరీ ఫీలింగ్ ఉంటుంది, ఒక స్టీరియోటైపిజం ఉంటుంది. దాన్ని ఓవర్కమ్ చేయాలంటే వాళ్ళు డెఫినెట్లీ క్లాసెస్ వినాలి, అది ఆర్గానిక్గా వినాలి, స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్కటి వినాలి. అటువంటప్పుడు వేరే ఆప్షన్ ఉండదు, వాళ్ళు ఒక కోర్స్ తీసుకోవాలి. అది ఆన్లైన్లోనే తీసుకోవచ్చు, లేదా ఆఫ్లైన్లో మీకు ఫీజిబిలిటీ ఉంటే, మీకు ఫైనాన్షియల్ రీసోర్సెస్, మెటీరియల్ రీసోర్సెస్, హ్యూమన్ రీసోర్సెస్ అన్నీ సపోర్ట్ ఉంటాయి, అండ్ సైకలాజికల్ సపోర్ట్ కూడా ఉంటాయి. అప్పుడు మీరు వెళ్ళి ఆఫ్లైన్ జాయిన్ అవ్వాలి, లేకపోతే అనవసరంగా మీరు డిస్టర్బ్ అవుతారు. సో మీరు డిస్టర్బ్ కాకుండా ప్లాన్ చేసుకునే విధానం మీకు తెలియాలి. ఇప్పుడు ఆప్షన్స్ చాలా ఉన్నాయి, బట్ యూనిఫామ్ స్ట్రాటజీ పెట్టుకోవాలి.
మల్టిపుల్ సోర్సెస్ ఉన్న దగ్గర ఒక సోర్స్నే చాలా కన్సిస్టెంట్గా ప్రిపేర్ అవ్వాలి. ఇప్పుడున్న మల్టిపుల్ సోర్సెస్ ఉండడం వల్ల, మల్టిపుల్ గైడెన్స్ ఉండడం వల్ల స్టూడెంట్స్కి ఏది చూస్ చేసుకోవాలో తెలియట్లేదు. చాయిస్ ఎక్కువైనప్పుడు, ఫ్రీడమ్ ఎక్కువైనప్పుడే అది బర్డెన్గా మారుతుంది. అది కరెక్ట్గా వాళ్ళు వైస్గా డెసిషన్ తీసుకోగలగాలి. అది తీసుకుంటే అప్పుడు వాళ్ళకి ఏది సూట్ అవుతుంది, వాళ్ళకున్న ఫైనాన్షియల్ కండిషన్ కానీ, హ్యూమన్ రిసోర్స్ అవైలబిలిటీ కానీ, మెటీరియల్ రిసోర్స్ అవైలబిలిటీ కానీ, వీటన్నిటిని అనలైజ్ చేసుకోవాలి. యూపీఎస్సీ ఒకసారి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ దిగామంటే దాని నుంచి మళ్ళీ మనం బయటికి రాలేము. ఆ పట్టుదలతో అలానే ఉండిపోతాం. అలా సక్సెస్ అయ్యాక బయటికి రావాలనిపిస్తుంది. అది ఎప్పుడు వీళ్ళు జాబ్లో ఉండి ప్రిపేర్ అయ్యి నోటిఫికేషన్ వచ్చి ఎస్ నాకు కాన్ఫిడెన్స్ ఉంది ఈసారి క్లియర్ చేస్తున్నప్పుడు ఆ 2 months లీవ్ పెట్టుకొని రావాలి. ఆ లీవ్ పెట్టుకొని వచ్చి 2 months సీరియస్గా ప్రిపేర్ అవ్వాలి, డైలీ ప్రాక్టీస్ చేయాలి, క్లియర్ చేయాలి, మళ్ళీ వచ్చేసేయాలి. ఎగ్జామ్ రాయంగానే నెక్స్ట్ మళ్ళీ వచ్చి జాయిన్ అయ్యి. ఇది నేను చాలామంది ఆస్పిరెంట్స్కి ఇచ్చే సజెషన్స్ అలానే ఉంది మనకి. ఇప్పుడు కరెంట్ అఫైర్స్ అనేవి ఎలా గుర్తుపెట్టుకోవాలి అసలు? అట్లా ఏమన్నా టెక్నిక్స్ ఉన్నాయా? ఇదేంటంటే అండి కరెంట్ అఫైర్స్ సంబంధించి, ఎందుకంటే ఇప్పుడు ఇన్స్టిట్యూషన్స్లలో చెప్తుంటే కొన్ని టెక్నిక్స్ చెప్తూ ఉంటారు. మీరు అన్నట్టు ఇన్స్టిట్యూషన్స్కి వస్తే ఎవరైనా మెంటర్ ఉన్నా కానీ గైడెన్స్ ఉన్నప్పుడు చెప్తూ ఉంటారు కొన్నిటిని, ఏ టాపిక్స్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అని. ఇప్పుడు కరెంట్ అఫైర్స్ అనేవి మీకు ఇందాక చెప్పినట్టు లాస్ట్కి సంబంధించిన వచ్చినాయి అనుకోండి, పాలిటీ గవర్నెన్స్ని, వాటిని విశ్లేషణాత్మకంగా చదువుకోవాలి, గుర్తుంటాయి. సైంటిఫిక్ ఇన్నోవేషన్స్ అనుకోండి, వాటిని మ్యాపింగ్గా గుర్తుపెట్టుకోవడం కానీ, లేకపోతే వాటి వల్ల వచ్చిన అప్లికేషన్స్ని రాసుకోవడం కానీ వస్తుంది. లేదు ఒక ఫ్యాక్ట్స్ వచ్చినాయి అనుకోండి, ఆ ఫ్యాక్ట్స్ని నిమోనిక్స్ చేసి గుర్తుపెట్టుకోవాలి. అలా అంటే మనకి ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క ఓరియంటేషన్ ఉంటుంది. కానీ పాలిటీ ఆర్టికల్స్ అనుకోండి, అప్పుడు మళ్ళీ వాటికి నిమోనిక్స్ హెల్ప్ అవుతుంది. ఒక ఆర్టికల్ మీద విశ్లేషణ అనుకోండి, అప్పుడు దానిలో వచ్చిన జడ్జిమెంటు, ఆ లైన్స్ వెనకాల ఉన్నటువంటి ఇంటర్ప్రిటేషన్ ఏంటి అనే దాని మీద గుర్తుపెట్టుకుంటాం. అంటే ఒకటి ఎనాలిసిస్ వల్ల, రెండోది నిమోనిక్స్ చేసుకోవడం వల్ల, అంటే షార్ట్ కట్స్లో ఒక పదం ఆధారంగా మిగతా మొత్తం గుర్తుపెట్టుకోవడం పాయింట్స్ నిమోనిక్స్ వల్ల. ఇలా అంటే విబ్జిఆర్ అనుకోండి సింపుల్గా అర్థం కావడానికి. సో అలా ఇంకొకటి మ్యాపింగ్ వల్ల, అంటే మ్యాప్ చేసుకోవడం వల్ల, ఒకదానితో ఒకటి ట్రీ అనమాట, ఒక దాని ఎఫెక్ట్ ఇంకో దానికి ఉంటుంది. ఇప్పుడు బయాలజీ మనకి ఎందుకని ఎక్కువగా పిక్చర్స్ ఉంటాయి బేసిక్ సైన్సెస్ చదివినప్పుడు, దాని వెనకాల మ్యాపింగ్ ఉంటుంది. ఆ మ్యాపింగ్ వల్ల మనకు గుర్తుంటుంది. జాగ్రఫీలో మ్యాప్ పాయింటింగ్ వల్ల గుర్తుంటుంది. సో ఇలా నిమోనిక్స్ చేసుకోవడం, మ్యాపింగ్ చేసుకోవడం అండ్ ఎనాలిసిస్ చేయడం, ఈ 3 పద్ధతుల వల్ల మనకి గుర్తుండే అవకాశం ఎక్కువ ఉంటుంది. మూసగా చదవడం వల్ల గుర్తుండదు, 100 సార్లు చదివినా గుర్తుండదు. ఇప్పుడు జనరల్గా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి మీరిచ్చే మోటివేషన్? పోటీ పరీక్షల్లో ప్రిపేర్ అవుతున్న వ్యక్తులు ఫస్ట్ మోటివేషన్ ఏంటంటే, వాళ్ళ స్టేటస్లో ఇప్పుడు అప్లై చేయగానే ఐఏఎస్ అని పెట్టుకోకూడదు. అంటే నేను చూస్తున్నాను చాలామంది స్టూడెంట్స్ మనకి వచ్చిన వాళ్ళు. అంటే మనము ఏంటంటే స్థితప్రజ్ఞత మెయింటైన్ చేయాలండి. మోటివేషన్ అంటే ఎక్కువ ఎమోషనల్ స్టెబిలిటీ అనేది మెయింటైన్ చేయాలి, స్థితప్రజ్ఞత, ఆ ఈక్వానిమిటీ అనేది. అలా మెయింటైన్ చేయడం వల్ల మనకి ఏదన్నా వస్తే కుంగిపోవడం, లేకపోతే వెంటనే ఇది అలాంటివి ఉండకూడదు. సో కన్సిస్టెంట్గా ఎగ్జామ్ జరిగినా జరగకపోయినా, ఎగ్జామ్లో అప్పుడప్పుడు పోస్ట్పోన్మెంట్స్ వచ్చినా నేను దీనికి సిద్ధపడాలి, నేను అడుగు పెట్టానంటే దీనికి 3 years సిద్ధంగా ఉండాలి అనే ఒక ఫుల్ డెడికేషన్ అనేది ముందే డిసైడ్ అయి ఉండాలి ఇందులో. ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే మోటివేషన్లో వీళ్ళు మల్టిపుల్ వ్యూస్, ఒపీనియన్స్ వినకపోవడం మంచిది. ఒకటే స్టాండర్డ్ ఒపీనియన్ తోటి వెళ్ళాలి వాళ్ళు. దేంతో అది కూడా వాళ్ళకి ఏది సూట్ అవుతుందో వాళ్ళే చూసుకోవాలి. అండ్ పీర్ గ్రూప్ కూడా మిమ్మల్ని డిస్కరేజ్ చేసే వాళ్ళే ఉండకూడదు. సో వీలైనంత తక్కువగా అటువంటి డిస్కరేజింగ్ పీర్ గ్రూప్ని మనం వదులుకోవడం మంచిది. ఆ రిలేటివ్స్ కానీ, పీర్ గ్రూప్ కానీ, వీళ్ళంతా. సో మనల్ని ఎవరైతే మనకి పాజిటివ్ స్పిరిట్ అండ్ ఎన్విరాన్మెంట్ ఎవరైతే ప్రొవైడ్ చేస్తారో వాళ్ళతోనే మనం జర్నీ చేసేటట్టుగా పీర్ గ్రూప్ డెవలప్ చేసుకోవాలి. అప్పుడు మన మోటివేషన్ లెవెల్స్ లాంగ్ టర్మ్ సస్టైన్ అవుతాయి అన్నమాట. అది మనకి హెల్ప్. ఓకే. ఇప్పుడు జనరల్గా చాలామంది ఇప్పుడు మీరు అన్నట్టు చూస్తే మొన్న 2 సార్లు రాశారు, పోస్ట్ పోన్ అయిపోయింది. ఇట్లా చాలామంది ఏంటంటే అందరివి మనం న్యూస్లలో చూస్తున్నాం, వాళ్ళని చూస్తున్నాం, వ్యక్తిగతంగా కూడా ఉండుంటారు. సో ఇట్లా ఏంటంటే స్ట్రెస్ అవుతూ ఉంటారు. సో అట్లా మైండ్ పరంగా కూడా, మెంటల్గా కూడా డిస్టర్బ్ అవుతూ ఉంటారు. ఎందుకంటే ఎకనామికల్గా, ఫ్యామిలీ పరంగా అన్ని రకాలుగా రీజన్స్ అయి ఉండొచ్చు. ఇప్పుడు మీరు అన్నట్టు 2-3 months వాళ్ళు లీవ్ పెట్టుకొని వస్తారు, ఇక్కడికి వచ్చి చాలామంది రూమ్స్లలో అకామిడేషన్ ఉంటుంది. అట్లా మైండ్ ఫ్రీ అవ్వడానికి, స్ట్రెస్ ఫ్రీ అవ్వడానికి ఏం చేయాలి? ఫస్ట్ పాయింట్, ప్యాషన్ ఉందనుకోండి, స్ట్రెస్ని జాయ్ఫుల్గా ఫీల్ అవుతాం. ఓకే. సో నేనేమంటా అంటే యూ షుడ్ బి ప్యాషనేట్ అండ్ అంబిషియస్ అండి. లైఫ్లో అసలు స్ట్రెస్ లేని కండిషన్ ఉండదు. స్ట్రెస్ లేని కండిషన్ ఉండదు అనే రియలైజేషన్కి వచ్చేసేయాలి ఫస్ట్. స్ట్రెస్ని యాక్సెప్ట్ చేయడం, ఎంజాయ్ చేయడం. ఆ స్ట్రెస్ నీకు నచ్చదా? ఇప్పుడు ఒక పొలిటీషియన్కి చాలా స్ట్రెస్ ఉంటుంది, ఆ పొజిషన్ అయినా, పవర్ ఉన్నా. ఒక స్పోర్ట్స్ మ్యాన్కి స్ట్రెస్ ఉంటుంది. ఈవెన్ ఒక డైలీ వేజ్ వర్కర్కి కూడా స్ట్రెస్సే ఉంటుంది.
ఇది ఫైనాన్షియల్ స్ట్రెస్ ఉండొచ్చు. సో స్ట్రెస్ ఈజ్ ఇన్ఎవిటబుల్. ఒక పెద్ద బిజినెస్ మ్యాన్కి చాలా లోన్ డిఫాల్ట్స్ ఉండొచ్చు, అది కూడా స్ట్రెస్ ఉండొచ్చు. నెక్స్ట్ ఎక్స్పాన్షన్ స్ట్రెస్ ఉండొచ్చు, ఎంప్లాయీస్ సంబంధించిన స్ట్రెస్, రకరకాల స్ట్రెస్ ఉండొచ్చు. సో స్ట్రెస్ ఈజ్ ఇన్ఎవిటబుల్, దెర్ ఈజ్ నో వర్డ్ ఆఫ్ స్ట్రెస్ అసలు ఫస్ట్. ఈ పాయింట్ అనేది మనం అంగీకరించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు ఎంచుకున్నది నీకు నచ్చిన స్ట్రెస్సా కాదా అనేది ఇంపార్టెంట్ తప్ప స్ట్రెస్ అసలు ఉండకూడదు అనేది ఇంపార్టెంట్ కాదు. నీకు నచ్చిన స్ట్రెస్ అయితే నువ్వు యాక్సెప్ట్ చేస్తావు, నీకు నచ్చనిది అయితే నువ్వు యాక్సెప్ట్ చేయవు. అది 100 కోట్లు ఇచ్చినా కానీ నీకు నచ్చదు అంటే నువ్వు చేయలేవు, అది స్ట్రెస్సే ఫీల్ అవుతావు. నీకు నచ్చింది అన్నప్పుడు ఏమి రాకపోయినా హ్యాపీ ఫీల్ అవుతావు. ఇది నేను అనేది. సో మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేది మీరు ప్యాషన్తో, ఇంట్రెస్ట్తో, అంబిషియస్గా ఫీల్ అయ్యి వచ్చారు కాబట్టి అది మీకు నచ్చిన స్ట్రెస్. అది దాన్ని మీరు ఇన్ఎవిటబుల్ యాక్సెప్ట్ చేసి దాన్ని ప్రిపేర్ అవ్వడం మంచిది. ఇప్పుడు జనరల్గా కరెంట్ అఫైర్స్ ఇప్పుడు మీరు అన్నారు అంత పెద్ద పాత్రను పోషించకపోవచ్చు అని. కరెంట్ అఫైర్స్తో పాటు ఇక మిగతా సబ్జెక్ట్స్ అన్నిటినీ కూడా ఓవరాల్గా ఒక్కొక్కటిగా సిలబస్ ప్రకారంగా మూవ్ ఆన్ అవ్వాలి అంటారు కదా. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏవైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ అసలు ఆ టైం టేబుల్ ప్రకారంగా కానీ సిలబస్ ప్రకారంగా కానీ ఇప్పుడు అనవసరమైనటువంటి టాపిక్స్ ప్రిపేర్ అవ్వకుండా ఇట్లాంటి పరంగా ఓవరాల్గా ఏం చెప్తారు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మీరు? అదే మనది సెలెక్టివ్గా ప్రిపేర్ అవ్వడం అనేది ఇంకా ఇంపార్టెంట్ ఇక్కడ. అది మీరు అన్నది కరెంట్ అఫైర్స్ సంబంధించి సెలెక్టివ్ ప్రిపరేషన్ చేయాలి అంటే ఖచ్చితంగా నీకు ఒక బేసిక్ ఒక సీనియర్ కానీ ఒక ఎక్స్పర్ట్ కానీ సపోర్ట్ కొంచెం కావాల్సి వస్తుంది. ఎందుకంటే మీకు ఇందాక నేను చాలా లిస్ట్ చెప్పాను. అవును. ఆ లిస్ట్ అనేది వాళ్ళంతటి వాళ్ళే ముందే రీసెర్చ్ చేసి తెలుసుకోవడానికి 1 month పడుతుంది అనుకోండి. మాలాంటి వాళ్ళతో ఇంటరాక్ట్ అయితే 5 minutesలో తెలుస్తుంది. అప్పుడే ఆ లిస్ట్ తెలుస్తుంది కాబట్టి దాన్ని అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేయడం అక్కడే స్టార్ట్ అవుతుంది. సో ఈ విషయాలని మనం తెలుసుకోగలిగితే సెలెక్టివ్గా ప్రిపేర్ అవ్వడం ఎలా అని తెలుస్తుంది, ఒక మెంటర్ సపోర్ట్. రెండోది మీతో పాటు ప్రిపేర్ అవుతున్న ఒక సీనియర్స్ ఉంటారు. అంటే అక్కడ పోరాడుతున్న వాళ్ళు పోరాడి ఒక చివరి ఘట్టం దగ్గర వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ నేర్చుకోవచ్చు. అదే. సో వాళ్ళ నుంచి ఎక్కువ ఇన్పుట్స్ తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇంకా ఫైనల్ అటెంప్ట్లో ఉన్న వాళ్ళు, లాస్ట్ బట్ 1 అటెంప్ట్లో ఉన్న వాళ్ళు చాలా సీరియస్గా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళ నుంచి తీసుకోవాలి టిప్స్. ఒకటి సీనియర్స్ నుంచి, రెండోది మెంటర్స్ నుంచి, ఫ్యాకల్టీస్ నుంచి. వీటి నుంచి తీసుకుంటే మనకి సెలెక్టివ్ ప్రిపరేషన్ అనేది ఐడియా వస్తుంది. వచ్చిన తర్వాత మళ్ళీ సెలెక్టివ్గా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు తరచి చూసుకుంటూ ఉండాలి. ఒక 4 రోజులు ప్రిపేర్ అయిన తర్వాత నేను ఈ నోట్స్ రాసుకున్నా, నేను రాసుకున్న నోట్స్ కరెక్టా కాదా, దీనిలో అనవసరమైన జంక్ ఉందా, ఎగ్జామ్కి యూజ్ అయ్యేది ఉందా లేదా ఇర్రిలవెంట్గా ఉందా అనేది చూపించుకోవాలి. అక్కడ చూపిస్తే అప్పుడు వాళ్ళు ఇచ్చిన సజెషన్ని బట్టి మనం దాన్ని ఎలిమినేట్ చేయడం, ఇది ఈ ఏరియాస్ని ఫాలో అవ్వాలి, ఈ ఏరియాస్ని మనం ఎక్స్క్లూడ్ చేయాలి అని ఇలా కొంత సజెషన్స్ తీసుకోవాలి. అలా 4 daysకి ఒకసారి ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్లో వాటిని మనం సజెషన్స్ తీసుకుంటూ వెళ్తే ఒక 2-3 months తర్వాత ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఆ ఎక్స్పీరియన్స్ ఇక తర్వాత ఎవరి సపోర్ట్ అవసరం ఉంటుంది, సెల్ఫ్గా కూడా ప్రిపేర్ అవ్వచ్చు. ఓకే. జనరల్గా ఇప్పుడు న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్, మెటీరియల్ అనుకుంటున్నాం కదండి. అంటే ఇప్పుడు అంటే తెలుగు మీడియము, ఇంగ్లీష్ మీడియం ఇట్లా ఉంటారు. అంటే ఏ మ్యాగజైన్స్, ఏ పేపర్స్ అంటే లాంగ్వేజెస్ కూడా కవర్ చేయాలి అని అంటారు. ఇప్పుడు తెలుగు మీడియం వాళ్ళు ఇంగ్లీష్ కూడా కవర్ చేసుకుంటే ప్లస్ పాయింట్ ఉంటుంది అన్నట్టుగా తెలుగు, హిందీ, ఇంగ్లీష్ మనం మేజర్గా ఇక్కడ తీసుకుంటాం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పరంగా. వాళ్ళకి ఏం చెప్తారు? అంటే ఈ పర్టికులర్గా ఈ లాంగ్వేజెస్లో పేపర్స్ చదవాలి, మ్యాగజైన్స్ చదవాలి ఉంటుందా? మనకి లాంగ్వేజ్ అనేది మనకే ఆప్ట్ చేసుకునే ఆప్షన్ ఇచ్చేస్తుంది, నోటిఫికేషన్లో ఉంటుందండి. మన ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం తెలుగు మీడియం. కంపల్సరీ లాంగ్వేజ్ పేపర్ ఒకటి ఉంటుంది. ఏపీలో అయితే కంపల్సరీ లాంగ్వేజ్ పేపర్లో మనకి ఇంగ్లీషు, తెలుగు 2 ఉన్నాయి. తెలంగాణలో అయితే కంపల్సరీ లాంగ్వేజ్ పేపర్లో మనకి తెలుగు రీజనల్ లాంగ్వేజ్ లేదు, ఓన్లీ ఇంగ్లీష్ మాత్రమే ఉంది. సో ఇది మనం మన లాంగ్వేజ్ ఏం చూస్ చేసుకున్నో దానిలోనే వస్తుంది. ప్రిలిమ్స్ అయితే ఇటువైపు లెఫ్ట్ సైడ్ ఇంగ్లీష్, రైట్ సైడ్ తెలుగు వస్తుంది. మెయిన్స్ అయితే ఇంగ్లీష్తో పాటు తెలుగు క్వశ్చన్ వస్తుంది. మనం తెలుగులో రాస్తామో ఇంగ్లీష్లో రాస్తామో అప్లికేషన్ అప్పుడే పెట్టుకుంటాం. సో లాంగ్వేజ్ బ్యారియర్ అనేది పెద్ద విషయం కాదు. ఇంకా తెలంగాణలో ఉర్దూలో కూడా రాసుకునే ఆప్షన్ ఇచ్చారు. సో ఏపీలో ఇంగ్లీష్, తెలుగు 2 ఆప్షన్స్ ఇచ్చారు. సో కేవలం కంపల్సరీ లాంగ్వేజ్ ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఓకే. ఇప్పుడు కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే అండి, ఇప్పుడు సివిల్స్, గ్రూప్స్, సమ్ అదర్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా. అంటే కరెంట్ అఫైర్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు మనం ఏంటంటే స్టేట్కి సంబంధించిన వాళ్ళం, మేజర్గా మనకు నేషనల్ కొన్ని కవర్ అవుతాయి. అంటే ఆ ప్రాంతానికే సంబంధించి ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించి కానీ ఓన్లీ జాతీయానికి సంబంధించి కొన్ని విషయాలు అంతర్జాతీయ స్థాయిలో ఇట్లా ఏమన్నా కవర్ చేసే అవకాశం ఉందా? ఎందుకంటే మనము స్కూలు ఏమన్నా ఎగ్జామ్ సిలబస్ ప్రకారంగా అంటే వీటి నుంచి ఇన్ని ప్రశ్నలు వస్తాయి, వీటి నుంచి ఇన్ని ప్రశ్నలు వస్తాయి టాపిక్స్ నుంచి అంటారు కదా, అట్లేమన్నా ఉంటాయా అండి? మనకి ఇప్పుడు స్పెసిఫిక్గా సిలబస్ మనకి మెన్షన్ చేస్తే అప్పుడు మీరు చెప్పిన పద్ధతిలో వస్తాయి. అలా ఏపీ గ్రూప్ 1, గ్రూప్ 2లో వస్తాయి. ఏపీ గ్రూప్ 1లో 30 marks, గ్రూప్ 2లో 30 marks అని నేషనల్, ఇంటర్నేషనల్ అండ్ రీజనల్ అని స్పష్టంగా ఇచ్చారు.
ఓకే. దానిలో 10 వెయిటేజ్ కూడా మనం చూస్తే కొంచెం మోస్ట్ ప్రాబబ్లీ ఈక్విటబుల్గా ఉంది. కొంచెం కొన్ని క్వశ్చన్స్ నేషనల్ ఇంటర్నేషనల్ నుంచి ఒక 2-3 ఎక్కువ ఉండొచ్చు. కానీ ఓవరాల్గా చూస్తే 30 మార్క్స్లో ఈక్విటబుల్ వెయిటేజ్ అయితే ఉంది. ఈ వెయిటేజ్ ప్రకారం మనం చదువుకోవాలంటే రీజనల్కి వచ్చేసరికి మనము ఆ రీజియన్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ అదొకసారి చూసుకోవాలి. అది ప్రభుత్వం రిలీజ్ చేసే బుక్లెట్. అది ఎకనామిక్ సర్వే ఎలా అయితే సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేస్తుందో అట్లా రిలీజ్ అవుతుంది. దీంతోపాటు ఏపీకి సంబంధించినటువంటి పిఏబి ఆర్టికల్స్ అప్లోడ్ అవుతాయి. అవి ఒకటి చూసుకుంటాం మనం. ఇవి బేసిక్స్ అనమాట. ఇవి కాకుండా మనకి స్కీమ్స్, పాలసీస్. ఓకే. అంటే స్టేట్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇక్కడ రీజనల్కి చెప్తున్నాం. రీజనల్కి వచ్చేసరికి ఏపీ గవర్నమెంట్ రిలీజ్ చేస్తే సోషియో ఎకనామిక్ అవుట్లుక్ కానీ, అండ్ ఏపీ గవర్నమెంట్ రిలీజ్ చేస్తే స్కీమ్స్, పాలసీస్ అందులో అవుట్లుక్లో ఉంటాయి. అది కాక మనం కూడా స్కీమ్స్, పాలసీస్ లాంటివి కొన్ని బుక్లెట్స్ ఇస్తుంటాం. అది ఫ్రీగానే ఇస్తారు. అవన్నీ కొంచెం చూసుకోవచ్చు. రీజనల్కి అక్కడే ఎక్కువగా వస్తాయి ఫోకస్ క్వశ్చన్స్. అండ్ ఈ ఏరియాస్ అయిన తర్వాత నేషనల్కి వచ్చిన తర్వాత రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన స్కీమ్స్, పాలసీస్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి రీసెంట్ బిల్స్ లాస్ట్గా పాస్ చేసి యాక్ట్స్గా పాస్ అయినవి ఏంటి, ఇవి కొంచెం చూసుకోవాలి. ఓకే. ఇవి చూసుకున్న తర్వాత వీటి మీద వచ్చిన జడ్జిమెంట్స్ చూసుకోవాలి. నెక్స్ట్ ఇంటర్నేషనల్ విషయానికి వచ్చేసరికి మనం హోస్ట్ చేసినవి ఏంటి, మనం విజిట్ చేసినవి ఏంటి, అంటే బయలాటరల్గా, మల్టీలాటరల్ దేశానికి మనం ఆతిథ్యం ఇచ్చింది ఏంటి, మనకి ఆతిథ్యం ఇచ్చిన వాళ్ళు ఎవరు, ఇది సింపుల్గా. అందులో ద్వైపాక్షికమా, బహుళపాక్షికమా లేదా అనేది చూసుకోగలిగితే ఆ ఆర్గనైజేషన్స్ ఇలా ఒక క్రొనాలజికల్గా మనం చదువుకోగలిగితే, ఒక క్రమబద్ధంగా చదువుకోగలిగితే అది తేలికవుతుంది. కొన్ని కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ అంటే ఈ అంశాల్లో ఈ విధంగా ప్రశ్నలు అడగొచ్చు, ఇన్ని అంశాలు ఉన్నాయి కదా. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా గవర్నెన్స్ కానీ, లేకపోతే జాతీయ అంతర్జాతీయ అంశాలు, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, ఇట్లా రకరకాలుగా టాపిక్స్ ఒక 10-15 వరకు ఉన్నాయి కదండి. దాంట్లో వీటిలలో అయితే ఈ విధంగా కొన్ని అడుగుతారు అని ఒక ఫైనల్గా కొన్ని ఏమైనా ఎగ్జాంపుల్స్ చెప్పగలుగుతారా? ఇప్పుడు ఈ విధంగా నేను ఇందాక చెప్పినట్టు, ఇప్పుడు మనకి ఒక ఫర్ ఎగ్జాంపుల్ నవరత్నాలకు సంబంధించిన క్వశ్చన్ ఉంది అనుకోండి. ఇది కేవలం మనకి అనుకుంటాము కరెంట్ అఫైర్స్కి సంబంధించిన నవరత్నాల్లో కింది వాటిలో పరిగణింపబడినది ఏది, ఇలా అడుగుతారు అన్నమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కన్సిడర్డ్ టు బి పార్ట్ ఆఫ్ నవరత్నాస్ అని ఉంటుంది క్వశ్చన్. అట్లాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ అని అక్కడే ఉంటుంది అనుకుంటున్నాం. కాదు, రీసెంట్గా మనం ఏపీఎస్సి గ్రూప్ 1 ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసాం. ఓకే. ఒక స్టూడెంట్ డైరెక్ట్గా ఇంటర్వ్యూ బోర్డుకి వెళ్ళినప్పుడు ఫస్ట్ క్వశ్చన్ నవరత్నాల్ని లిస్ట్ అవుట్ చేయమన్నారు. ఓకే అంటే మీకు ఎంతవరకు అది క్యారీ ఫార్వర్డ్ అవుతుందో అర్థమవుతుంది క్వశ్చన్ ఎలా అడుగుతారు అనడానికి. సో మనకి ఇక్కడ చదివేది నిరుపయోగం కాదు, అది ఖచ్చితంగా నీకు ఉపయోగపడేది. మెయిన్స్లో వాటిని హైలైట్ చేస్తూ డిఫరెంట్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఇచ్చేటప్పుడు ఈ స్కీమ్స్, పాలసీస్ని సొల్యూషన్గా ఉపయోగించుకోవచ్చు. ఎలా అడుగుతారని ఇప్పుడు ఆ క్వశ్చన్ బట్టి. అదే బ్యాంక్ PSSC CGL అనుకోండి, కరెంట్ అఫైర్స్ సంబంధించి కొన్నిసార్లు డైరెక్ట్గా అది SLR ఎలా ఉంది, లేదా ఇన్ఫ్లేషన్ రేట్ ట్రెండ్ ఎలా మారుతుంది, మానిటరీ పాలసీ కమిటీ తీసుకున్నటువంటి నిర్ణయాలు బోర్డు ఎలా ఫామ్ అవుతుంది, లేదా బ్యాంక్ బోర్డ్స్ బ్యూరో అందులో ఉన్న సభ్యులు ఎవరు, ఇలాంటివి, లేదా పర్టికులర్ చైర్పర్సన్ ఎవరు, ఇలా కొన్ని డైరెక్ట్ క్వశ్చన్స్ కూడా వస్తుంటాయి కొన్నిసార్లు. ఓకే. సో నాబార్డ్ సంబంధించి కానీ, RBI సంబంధించి కానీ, సెబీకి సంబంధించి కానీ, స్టాట్యుటరీ బాడీస్ కానీ, కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఉంటాయి, మళ్ళీ వాటికి సంబంధించిన నియామకాలు ఎలా జరుగుతాయి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఇవి డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతారు. అందులో దానికి సంబంధించిన రీసెంట్ పర్సన్ కానీ దానికి ఎవరైనా అపాయింట్ అయితే వాటి మీద కూడా అడుగుతారు. ముఖ్యమైన వ్యక్తులు వీటి మీద అడిగేస్తారు. అంటే ఏది బ్యాంక్ PSSC అంటే స్టాండర్డ్ ఆఫ్ క్వశ్చన్ దేని మీద బేస్ అయి ఉంటుంది, మనం ఎంచుకునే ఎగ్జామ్ పైన. నేను ఇందాక చెప్పింది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ దీస్ నవరత్నాస్ అనగానే అక్కడ వచ్చినటువంటి లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే 1, 2, 3, 4, 5 ఇచ్చి 1 and 2 ఓన్లీ, 3 and 4 ఓన్లీ ఇట్లా అడిగి అది మళ్ళీ ఇంటర్వ్యూ కూడా డైరెక్ట్గా లిస్ట్ అవుట్ చేయమని అడగచ్చు. సో నేను ఇందాక చెప్పిన అదేంటి అప్లికేబుల్గా ఉంటుంది, అనలిటికల్గా ఉంటుంది, మళ్ళీ స్టాటిక్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకే. మొత్తం లిస్ట్ ఆఫ్ థింగ్స్ అన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇదంతా దాని ఎవల్యూషన్ గుర్తుపెట్టుకోవాలి. అదేంటి కాంప్రహెన్సివ్గా చదవడం, చాలా సమగ్రంగా చదవడం. ఇది వచ్చేసరికి డైరెక్ట్గా పాయింట్ హిట్ చేస్తున్నాడు. సో బట్టి కొట్టడం కొంచెం లిటరల్గా అది నచ్చినా నచ్చకపోయినా మనం దాన్ని నిమోనిక్స్ చేసుకోవాలి, చార్ట్స్ తయారు చేసుకోవాలి, ఆ మ్యాప్స్ పెట్టుకోవాలి, వాటిని గోడకి అతకబెట్టుకోవాలి, రోజు చూస్తూ ఉండాలి. పొద్దున్న లేవగానే ఫస్ట్ హాఫ్ అన్ అవర్ అదే మనకి ఒక లలిత సహస్రనామం లాగా చదవాలి. ఓకే. ఇట్లా ఇది ఎగ్జామ్ని బట్టి క్వశ్చన్స్ ఉంటాయి, ఆ క్వశ్చన్స్ బట్టి మన ప్రిపరేషన్ స్ట్రాటజీ పెట్టుకోవాలి. సో ఇది పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి సంబంధించి పోటీ పరీక్షలలో అడుగుతున్నటువంటి కరెంట్ అఫైర్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, స్పెషల్ నోట్స్కి సంబంధించి కానీ, లేకపోతే ఏ మ్యాగజైన్స్, ఏ ఛానల్స్, ఏ పేపర్స్ మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు స్పెషల్ నోట్స్ కింద ఇట్లా దానికి సంబంధించి మీరు ఏదైతే
పోటీ పరీక్షలకు గవర్నమెంట్ జాబ్ కోసము ప్రిపేర్ అయ్యి నేను ఖచ్చితంగా జాబ్ కొట్టాలి అని దిగుతారో దానికి సంబంధించి పర్ఫెక్ట్గా నేను ఇక వదలకుండా దానికోసము లిమిటెడ్ టైం 1 or 2 ఇయర్సా 3 ఇయర్సా అనేది దాని పరంగా ప్రిపేర్ అయ్యి యుద్ధంలోకి దిగినట్టుగా మీ సక్సెస్ సాధించే వరకు ఉండాలి. సో కరెంట్ అఫైర్స్ అనేటివి దాదాపుగా ఒక 30 మార్కుల వరకు ఎగ్జామ్ బేస్ చేసుకొని అడగడం అనేది ఉంటుంది. కొన్ని అంశాలు ఇప్పుడు రాజకీయ పరంగా కానీ ఇంకా వేరే బిజినెస్ పరంగా కానీ ఇతరత్ర అంశాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించి కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా న్యూట్రల్గా ఇప్పుడు గవర్నెన్స్ కానీ లేకపోతే జడ్జిమెంట్స్ కానీ ఇట్లాంటివి సంబంధించినటువంటి అంశాలన్నీ న్యూట్రల్గా చూసి మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రిలేటెడ్గా చూసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి.